ఫిషర్స్ అంటే ఏంటి, అవి ఎందుకు వస్తాయి, ఎప్పుడైనా యానల్ మ్యూకోజాలో చీలిక వచ్చింది, కట్ వచ్చింది అంటే అసలు ఇవి ఎందుకు వస్తాయి, మోషన్ వెళ్ళినప్పుడు మలబద్ధకం, ఫిషర్ ఉన్నప్పుడు ఏం చేయాలి, డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇప్పుడు ఎప్పుడైతే సో డయటరీ డిసిప్లిన్ అంటే ఏంటి, బ్రేక్ఫాస్ట్ అన్నది స్కిప్ చేయొద్దు, లంచ్ అన్నది ప్రాపర్ టైం ఇచ్చి చెయ్యాలి, మీరు ఏం తిన్నా వాటర్ ఎప్పుడైతే కావాల్సినంత తీసుకోరో అప్పుడు శరీరం ఏం చేస్తుంది, యూరిన్లోంచి కావాల్సిన వాటర్ లాగేసుకుంటుంది. గట్ బ్యాక్టీరియా అంటే ఏంటి అసలు మాకు అవగాహన లేదు అని చాలామంది అడుగుతూ ఉంటారు. మన బాడీ సక్రమంగా పనిచేయాలన్నా, మన నిద్ర సరిగ్గా ఉండాలన్నా సీడ్స్ బాత్ అన్నది రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇండియన్ టాయిలెట్ ఎట్లయితే కూర్చుంటారో ఈ వేడి నీళ్ళల్లో ఉన్నప్పుడు సర్జరీ ఎప్పుడు చేయాలి, కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ ఇచ్చినప్పుడు అది 6 నెలలు మించి ఈ ఫిషర్ ఉండడం వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా, ఆ ఫిషర్ అన్నది పెద్దగా అవడం వల్ల బ్లీడింగ్ అవ్వచ్చు. ఫిస్టులా అంటే ఏంటి, సైనస్ అంటే ఏంటి, సైనస్ అంటే ఒక క్యావిటీ ఉంది, చీమగడ్డే ఉంది, అది ఒక్క ఓపెనింగ్తోనే బయటకు ఓపెన్ అవుతుందన్న. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుజీత్ కుమార్, మీ సర్జన్ని. గత 18 ఏళ్ళుగా నేను జనరల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. ఇప్పుడు మాట్లాడుకోబోయే సమస్య చాలా కామన్గా మనం చాలామందిలో చూసే సమస్య. ఇది చాలామంది ముదిరిపోయేదాకా కూడా దీని గురించి చెప్పరు, అండ్ ప్రాబ్లం చాలా ఎక్కువైన దాకా కూడా డాక్టర్ దగ్గరికి రారు, చాలా మొహమాటంగా ఫీల్ అవుతారు. సో దీని గురించి మీరందరూ విని నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. చాలామంది చెప్పుకోవడానికి కూడా మొహమాట పడుతూ ఉంటారు. మోషన్ వెళ్ళిన ప్రతిసారి విపరీతమైన నొప్పి అంటారు. చాలామంది ఆ నొప్పి ఎక్కువయ్యి బ్లీడింగ్ అయ్యేదాకా కూడా అసలు సర్జన్ని కన్సల్ట్ అవ్వరు. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అంతా కూడా దీని గురించే ఉంటుంది. ఈరోజు టాపిక్లో మనం ఫిషర్స్ అంటే ఏంటి, హిమరాయిడ్స్ అంటే ఏంటి, ఫిస్టాల్ అంటే ఏంటి, అసలు పెరియానల్ యాబ్సెస్లు అంటే ఏంటి, పైలోనియల్ యాబ్సెస్లు ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అయితే వింతైన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా ఒకటి లింకప్ అయి ఉన్న సబ్జెక్ట్లే కాబట్టి అన్నింటినీ కలిపి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్, అసలు మోషన్ వెళ్ళినప్పుడు నొప్పి వస్తుంది అంటే దాని అర్థం ఏంటి, ఫిషర్ ఉన్నట్ట, ఫిస్టులా ఉన్నట్ట అని చాలామంది కామన్గా అడిగే క్వశ్చన్. సో ఎప్పుడైనా యానల్ మ్యూకోజాలో చీలిక వచ్చింది, కట్ వచ్చింది అంటే దాన్ని మనం ఫిషర్ అని అంటాం. సాధారణంగా ఫిషర్లు యాంటీరియర్ ఫిషర్ కానీ పోస్టీరియర్ ఫిషర్ కానీ ఉండడం చూస్తాం. అంటే ఏదర్ అది ముందు వైపుకుంటే యాంటీరియర్ అంటాం, వెనుక భాగంలో ఉంటే అది పోస్టీరియర్ అని అంటాం. 12 o'clock and 6 o'clock పొజిషన్స్లో వీటిని చూడడం జరుగుతుంది. అయితే దీంట్లో మళ్ళీ అక్యూట్ ఫిషర్ అని, క్రానిక్ ఫిషర్ అని చెప్పడం జరుగుతుంది. అక్యూట్ అంటే ఏంటి, చాలామందికి అర్థం కాదు అసలు అక్యూట్ అంటే ఏంటి అని. వచ్చిన వెంబడి ఇప్పుడు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కట్ అయింది అన్నప్పుడు విపరీతంగా నొప్పి వస్తుందని దాన్ని అక్యూట్ ఫిషర్ అని అనడం జరుగుతుంది. అదే ఈ కట్ వచ్చి శరీరం దాన్ని రిపేర్ చేస్తుంటుంది, మళ్ళీ ఒక కట్ వస్తుంది. అట్లా ఎప్పుడైతే కొన్ని నెలల పొడవుతా ఈ ఫిషర్ ఉంది అన్నప్పుడు ఆ అక్యూట్ ఫిషర్ కాస్త క్రానిక్ ఫిషర్ లాగా మారే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొన్ని నెలల తర్వాత శరీరం ఏం చేస్తుంది, ఆ ఫిషర్ ఏదైతే చీలిక ఏదైతే ఉందో దాన్ని కవర్ చేయడానికి నార్మల్ స్కిన్ అన్నది దాని మీద గ్రో అయి కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. దాన్ని మనం స్కిన్ ట్యాగ్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఫిషర్ ఉండి స్కిన్ ట్యాగ్స్ ఉంటాయో దాన్ని మనం క్రానిక్ ఫిషర్ లాగా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది అక్యూట్ ఫిషర్కి, క్రానిక్ ఫిషర్కి ఉన్న తేడా. అండ్ ఇంకోటి, అసలు ఇవి ఎందుకు వస్తాయి, చాలామంది ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఇదే, ఎందుకు వస్తాయి అని చెప్పేసి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఫిషర్స్ ఉన్న వాళ్ళల్లో కామన్గా నేను చూస్తున్న పేషెంట్స్లో గత 20 ఏళ్ళుగా తీసుకున్నట్టయితే అందరిలో కూడా 90% మందిలో అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అన్నది లేదంటే హైపర్ యాసిడిటీ అన్నది చూడడం జరుగుతుంది. ఇదే కాకుండా మోషన్ వెళ్ళినప్పుడు మలబద్ధకం అన్నది ఉండడం జరుగుతుంది. అయితే మలబద్ధకం రావడానికి రీజన్ ఏంటి, ఇప్పుడు పెద్ద వయసులో వాళ్ళు ఉన్నారు, కూర్చొనే ఉంటున్నారు, పేగుల కదలికలు లేవు, కావాల్సినన్ని నీళ్లు తాగట్లేదు, కావాల్సినంత పీచు పదార్థాలు తీసుకోవట్లేదు అన్నప్పుడు మోషన్ అన్నది మొత్తం గట్టిపడిపోవడం చూస్తున్నాం. ఆ గట్టిపడ్డది ఎప్పుడైతే టైట్ అండ్ స్పింక్టర్, ఇంకోటి
చాలా కామన్‌గా చూసేది వీళ్ళందరిలో కూడా యాంగ్జైటీ అన్నది అసోసియేట్ అయ్యి ఉండడం చూస్తాం. అంటే టెన్షన్ పడడం. టెన్షన్ పడ్డప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు స్ఫింక్టర్‌ని కాంట్రాక్ట్ చేసేస్తున్నారు. ఆ కాంట్రాక్టెడ్ స్ఫింక్టర్ మీద ఎప్పుడైతే మోషన్ ముక్కడానికి ట్రై చేస్తారో ఆ యానల్ మ్యూకోసా అన్నది చిట్లడం లేదంటే కట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ కట్ అయింది మళ్ళీ శరీరం దాన్ని రిపేర్ చేసుకుంటుంది. కానీ అది అతుక్కునే లోపల మళ్ళీ ఓసారి మోషన్ గట్టిగా వచ్చింది అన్నప్పుడు ఇది ఆ చీలిక అన్నది మళ్ళీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకా పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ కండిషన్‌ని మనం ఫిషర్ అని చెప్తున్నాము. అండ్ ఈ కారణాల వల్ల ఇవి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు టెన్షన్ పడ్డ వాళ్ళలో ఇప్పుడు బాగా కంగారు పడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమవుతుంది, ఈ స్ఫింక్టర్ అన్నది వాళ్ళు టైటన్ చేసేస్తారు. అట్లాగే నొప్పి వచ్చిందన్నప్పుడు సహజంగా ఏమవుతుంది, మనకు తెలియకుండానే ఆ స్ఫింక్టర్‌ని మనం టైటన్ చేసేయడం జరుగుతుంది. అట్లాంటి పరిస్థితిలో ఆ స్ఫింక్టర్‌కి ఆ టైట్‌నెస్ అన్నది అలవాటైపోతుంది. సో ఇది దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు వీళ్ళల్లో ఖచ్చితంగా టైటన్ స్ఫింక్టర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మోషన్ కొంచెం సాఫ్ట్‌గా వచ్చినా వీళ్ళల్లో యానల్ మ్యూకోసా కట్స్ అన్నవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటి, హైపోథైరాయిడిజం ఉంది. థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయి. థైరాయిడ్ అంటే ఉండాల్సినంత థైరాయిడ్ పనితనం లేదు, వీళ్ళు థైరాయిడ్ టాబ్లెట్ మీద ఉన్నారు అన్నప్పుడు అది కొంతవరకు హెల్ప్ చేస్తుంది. కానీ వీళ్ళల్లో మెటబాలిజం తక్కువ ఉండే కారణం వల్ల పేగుల్లో చలనం అనేది తగ్గిపోవడం చూస్తున్నాం. వీళ్ళల్లో కూడా మలబద్ధకం ఉండడము అండ్ ఫిషర్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండడము ఎక్కువగా చూస్తున్నాం. సో ఇప్పుడు ఫిషర్స్ అంటే ఏంటి, అవి ఎందుకు వస్తాయి మనకు అర్థమైంది. సో ఇప్పుడు ఫిషర్ ఉన్నప్పుడు ఏం చేయాలి, అంటే లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి, అండ్ ఈ ఫిషర్స్ ఉన్న వాళ్ళల్లో అసలు లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది ఇది అర్థం చేసుకుందాం. డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇప్పుడు ఎప్పుడైతే యాసిడిటీ ఉంటుందో వాళ్ళల్లోనే బొవల్ మూమెంట్స్ అనేవి డిస్టర్బ్ అవ్వడం చూస్తున్నాం. వాళ్ళల్లోనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ ఉండడం, కంగారు పడే మనస్తత్వం ఎక్కువ ఉండడం చూస్తున్నాం. సో వీళ్ళల్లో లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి, డయటరీ డిసిప్లిన్ అన్నది ఉండాలి, టైం పెట్టి భోజనం చేయాలి. ఇవన్నీ ఎవరిలో అయితే డయటరీ డిసిప్లిన్ ఉండట్లేదో వాళ్ళలోనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ అవుతున్నట్టు మనకి తెలుస్తుంది. సో డయటరీ డిసిప్లిన్ అంటే ఏంటి, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారు. సో బ్రేక్ఫాస్ట్ అన్నది స్కిప్ చేయొద్దు, లంచ్ అన్నది ప్రాపర్ టైం ఇచ్చి చెయ్యాలి. మీరు ఏం తిన్నా ఒక 20 సార్లు బాగా నమిలి తిన్నప్పుడు, ఒక 20 నిమిషాలు టైం ఇచ్చి తిన్నప్పుడు డైజెషన్ అనేది బాగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, బ్రేక్ఫాస్ట్ తొందరగా చేసేస్తున్నాం, లంచ్ చాలా తొందరగా చేస్తున్నాం లేకపోతే చేయట్లేదు. డిన్నర్ కూడా ఎంత లేట్ అయినా కానీ నిదానంగా బాగా తిని టేస్టీ ఫుడ్ తిని పడుకుందామని ట్రై చేస్తున్నాం. సో ఇది చెయ్యొద్దు. బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ చేయాలి, డిన్నర్ అన్నది 6:30, 7 లోపల డిన్నర్ అయిపోవాలి. అండ్ మీరు తినే ఫుడ్ ఈజీగా అరిగే భోజనం తినాలి. సో ఇప్పుడు ఫిషర్స్ ఉన్న వాళ్ళల్లో మనం కామన్గా తీసుకొని చూసుకున్నట్టయితే చాలామందిలో పాలు, పెరుగు, పన్నీర్ ఇవి పడట్లేదు. లాక్టోస్ ఇంటాలరెన్స్ అన్నది ఉండడం చూస్తున్నాం. రెండోది గ్లూటెన్ ఇంటాలరెన్స్, అంటే చపాతీ లాంటివి పడట్లేదు. మైదా రిలేటెడ్ ఫుడ్లో కూడా ఒక 7.5% దాకా గ్లూటెన్ ఉండడం చూస్తున్నాం. సో ఇవి పడట్లేదు. అండ్ ఎవరైతే నాన్ వెజిటేరియన్ తీసుకుంటున్నారో వాళ్ళల్లోనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ ఉంటున్నట్టు చూస్తున్నాం. సో అందుకే ఏం చెప్తున్నాం, ఇప్పుడు వీళ్ళకి పాలు, పెరుగు, నాన్ వెజిటేరియన్, చపాతీలు, మైదా ఇవన్నీ కూడా వదిలేసేయండి, తీసుకోకండి అని చెప్తున్నాం. ఇంకొకటి ఏంటి, వాటర్ ఇంటేక్ ఎంత కావాలి అన్నది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక 70 కిలోలు బరువు ఉన్నారన్నప్పుడు కనీసం 3 లీటర్స్ అన్న వాటర్ ఇంటేక్ ఉండాలి. కానీ అంత తీసుకుంటున్నారా, లేదు. వాటర్ ఎప్పుడైతే కావాల్సినంత తీసుకోరో అప్పుడు శరీరం ఏం చేస్తుంది, యూరిన్లోంచి కావాల్సిన వాటర్ లాగేసుకుంటుంది. ఈ ప్రాసెస్లో యూరిన్ అన్నది ఎల్లో అవ్వడము, కాన్సన్ట్రేట్ అవ్వడము, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవడానికి ఇది కూడా ఒక రీజన్. సో ఇది చూస్తున్నాము. దాని తర్వాత ఇంకా వాటర్ సరిపోలేదు, బాడీ ఏం చేస్తుంది, కోలాన్ నుంచి, పెద్ద పేగు నుండి మీ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఫుడ్ లోపల ఉందో దాంట్లోంచి కూడా మొత్తం వాటర్ని లాగేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఈ ప్రాసెస్లో మీ డైజెషన్ అన్నది డిస్టర్బ్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం కోలాన్కి కావాల్సిన హైడ్రేషన్ కూడా ఉండట్లేదు. ఇంకా కోలాన్లో మ్యూకోజాలో రకరకాల చేంజెస్ రావడము, అది కోలాన్లోంచి, పెద్ద పేగులోంచి ఏవైతే లవణాలు, మనకు కావాల్సిన మాంసకృతులు, ఏవైతే ఐరన్, ఇవన్నీ కూడా అబ్జార్ప్షన్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోవడం చూస్తున్నాం.
అలాగే మోషన్ అన్నది గట్టిపడిపోతుంది. సో మోషన్ గట్టిపడిపోతుంది అండ్ పేగుల్లో కదలికలు తక్కువ ఉన్నాయన్నప్పుడు ఫీకల్ మ్యాటర్ అన్నది లోపల ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటున్నాయి. సో ఇప్పుడు లోపల ఉండి మోషన్ అన్నది రాళ్ళలాగా ఫామ్ అయిపోయి మీరు మోషన్ వెళ్ళినప్పుడు ముక్కడానికి ట్రై చేసి టైటన్ స్పింక్టర్ మీద ఇది చేస్తున్నప్పుడు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. సో వాటర్ ఇంటేక్ అన్నది కావాలి. 3 to 3.5 లీటర్స్ వాటర్ ఇంటేక్ ఈజ్ నీడెడ్ ఫర్ 70 to 80 కిలోగ్రామ్ బాడీ వెయిట్ పర్సన్. అండ్ దాన్ని కూడా చాలామంది ఏం చేస్తారు, ఒకటేసారి లీటర్ నీళ్లు తాగడానికి ట్రై చేస్తారు. సో అట్లా తాగినప్పుడు ఇట్ ఈస్ నాట్ హెల్పింగ్ ద పేషెంట్. సో ఎవరికైనా కానీ ప్రొద్దున లేవగానే ఒక 400 ml ఆఫ్ వాటర్ తాగమని చెప్తాము. దాని తర్వాత ప్రతి అవర్కి ఒక గ్లాస్ నీళ్లు తీసుకోమని చెప్తాం. మార్నింగ్ 6 నుంచి సాయంత్రం 6 వరకు ఎప్పుడైతే ఇట్లా వాటర్ తీసుకుంటున్నారో బాడీ హైడ్రేషన్ అనేది బాగుండడం, సెల్యులర్ హైడ్రేషన్ బాగుండి మెటబాలిజం కరెక్ట్ అవుతున్నట్టు రీసెర్చ్ చెప్తుంది. సో వాటర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తీసుకోవడం వల్ల పేగుల్లో కదలికలు కూడా పెరుగుతాయి. అండ్ దీంతో పాటు ఇంకోటి ఏం చెప్తున్నాము, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోమని చెప్తున్నాం. మనం ఏం తినొద్దో మాట్లాడాము, ఏం తినాలో కూడా మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు మీ పేగుల లోపల ఉండే సూక్ష్మక్రిములు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మన గట్ లోపల కొన్ని వందల కోట్ల సూక్ష్మక్రిములు ఉంటాయి. సో వాటన్నిటికి కూడా ఫైబర్ అన్నది ఆహారం. ఫైబర్ అన్నది ఎక్కువ తీసుకోవడం వల్ల మీ డైజెషన్ అన్నది ఎక్కువ కావాల్సినంత తీసుకోవడం వల్ల మీ డైజెషన్ అన్నది సాఫీగా జరగడానికి హెల్ప్ చేస్తుంది. అయితే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారు, అసలు ఫైబర్ ఏం తినాలి, ఎంత తినాలి? ఇప్పుడు 70 కిలోగ్రామ్ బాడీ వెయిట్ ఉన్నానంటే నేను ఎంత తినాలి ఫైబర్ అని అడుగుతుంటారు. సో 25 నుంచి 30 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి. ఈ ఫైబర్ అన్నది బేసిక్గా మీ గట్ లోపల ఉండే సూక్ష్మ క్రిములకి ఆహారం. సో ఆ క్రిములు ఈ ఫైబర్ని బాగా డైజెస్ట్ చేసి దీని నుంచి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ని రిలీజ్ చేస్తాయి. ఇవి మన హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా పనిచేయడానికి, బాడీలో ప్రక్రియలన్నీ సరిగ్గా పనిచేయడానికి ఇవన్నీ హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే గట్ బ్యాక్టీరియా డిస్టర్బ్ అయిపోతుందో వాళ్ళల్లోనే డైజెషన్ ఇష్యూస్ రావడం చూస్తున్నాం. గట్ బ్యాక్టీరియా అంటే ఏంటి, అసలు మాకు అవగాహన లేదు అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో మీ గట్ లోపల ఇంకొక ప్రపంచం ఉంది. మీ ఆ ప్రపంచం, ఆ సూక్ష్మక్రిములు అన్నవి మనతో పాటు సింబయోసిస్లో వర్క్ చేస్తాయి. సో బేసిక్గా ఏంటంటే మీరు వాటికి కావాల్సిన ఫుడ్ ఇస్తే అవి మీకు కావాల్సిన న్యూరో ట్రాన్స్మిటర్స్ని రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. న్యూరో ట్రాన్స్మిటర్స్ అనగానే చాలామంది మళ్ళీ అడుగుతారు ఇవి ఏంటి అని. సో ఇప్పుడు మన బాడీ సక్రమంగా పనిచేయాలన్నా, మన నిద్ర సరిగ్గా ఉండాలన్నా, మన మూడ్ సరిగ్గా ఉండాలన్నా, మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నా, మోటివేటెడ్గా ఉండాలన్నా కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఇంపార్టెంట్. వాటి గురించి మాట్లాడుకుందాం. సెరటోనిన్, 95% సెరటోనిన్ మీ పొట్టలోనే మీ పేగుల్లోనే ఉత్పత్తి అవుతుంది, అక్కడే స్టోర్ అవడం జరుగుతుంది. సెరటోనిన్ అంటే ఏంటి, మీ హ్యాపీ హార్మోన్. అది బాగా పనిచేస్తున్నప్పుడు మీరు హ్యాపీగా ఉండడం, మీ మూడ్ అన్నది బాగుండడం చూస్తున్నాం. అలాగే సెరటోనిన్ అనేది స్లీప్ని కూడా రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. రెండోది డోపమిన్ అంటే ఏంటి, రివార్డ్ హార్మోన్. సో బేసిక్గా ఏదైనా పని చేయాలంటే మనకు ఒక ఉత్సాహం అన్నది కలగాలి అంటే దానికి డోపమిన్ అన్నది కావాలి. సో 50% డోపమిన్ అన్నది మీ పేగుల్లోనే ఉత్పత్తి అవుతుంది. సో ఈ గట్ బ్యాక్టీరియా ఎప్పుడైతే డిస్టర్బ్ అయిపోతున్నాయో వాళ్ళల్లోనే ఈ గట్ ప్రాబ్లమ్స్ అన్నవి కూడా ఎక్కువ అవడం చూస్తున్నాం. సో అందుకే చూడండి, మలబద్ధకం ఉన్న వాళ్ళందరినీ తీసుకున్నట్టయితే చాలామందిలో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే మాకు యాక్టివ్గా అనిపించట్లేదు, మేము ఏ పని చేయలేకపోతున్నాం అని చెప్తారు. సో ఇప్పుడు రీసెర్చ్ ఏం చెప్తుంది, ఎవరిలోనైతే పొట్ట లోపల క్రిములు అన్నవి బాగుంటాయో వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం ఉండట్లేదు, వాళ్ళలో మోషన్ కూడా కరెక్ట్గా ఫామ్ అవుతుంది, వాళ్ళు 4-5 సార్లు మోషన్ వెళ్ళకుండా ఒకటేసారి ప్రొద్దున ఫ్రీ విరోచనం అయిపోవడం చూస్తున్నాం. ఈ గట్ బ్యాక్టీరియా అన్నది అంత ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం తీసుకునే ఆహారాలు చాలా వాటి వల్ల ఈ గట్ బ్యాక్టీరియా డ్యామేజ్ అయిపోవడం చూస్తున్నాం. ఒకటి షుగరీ డ్రింక్స్, కూల్ డ్రింకులు తాగుతున్నాము, చాలా హై షుగర్ స్వీట్స్ తింటున్నాము, షుగర్ తింటున్నాము. అలాగే సింపుల్ కార్బోహైడ్రేట్స్, బేకరీ ఐటమ్స్ ఇవన్నీ తిన్నప్పుడు ఏమవుతుంది, ఈ గుడ్ బ్యాక్టీరియా సంఖ్య తగ్గిపోవడము, బ్యాడ్ బ్యాక్టీరియా సంఖ్య పెరగడం అన్నది చూస్తున్నాం. వీళ్ళల్లోనే గ్యాస్ ప్రాబ్లం రావడం, ఇండైజెషన్ ఇష్యూస్ రావడము, యాసిడిటీ ఉండడము, ఇవన్నీ కూడా ఎక్కువ ఉండడం, వీళ్ళల్లోనే ఊబకాయం రావడం కూడా చూస్తున్నాం. సో ఈ గట్లో ఉండే క్రిములు మీ బరువు ఎంత ఉండాలి, మీరు ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి,
ఎట్లా మాట్లాడాలి అన్నీ అవే నియంత్రిస్తున్నాయి. సో ఎప్పుడైతే మనం వాటికి కావాల్సిన ఫుడ్ ఇస్తామో మన మూడ్ అన్నది బాగుండడం, బowel మూవ్‌మెంట్ అంతా బాగుండడం చూస్తున్నాం. కానీ ఇవి ఎప్పుడైతే ఈ సమతుల్యత అన్నది గుడ్‌కి, బ్యాడ్‌కి మధ్యలో వెళ్ళిపోయింది అంటే వీళ్ళల్లోనే ఈ షుగర్ క్రేవింగ్స్, హంగర్ క్రేవింగ్స్, బిర్యానీలు, కూల్ డ్రింక్‌లు, కోక్‌లు, ఈ స్వీట్లు, చాక్లెట్‌లు తినాలనే ఆలోచనలు ఎక్కువైపోవడం చూస్తున్నాం. ఎందుకు? ఈ బ్యాడ్ బ్యాక్టీరియా నుంచి మళ్ళీ ఇప్పుడు స్వీట్ చాక్లెట్ తింటున్నారు. ఒక డోపమైన్ రిలీజ్ అన్నది జరుగుతుంది. బ్రెయిన్ డోపమైన్ కావాల్సింది బ్రెయిన్‌కి దొరికింది. సో బ్రెయిన్ ఏమనుకుంటుంది, ఓకే ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు వీళ్ళు అని. ఎప్పుడైతే డోపమైన్ లెవెల్ తగ్గిందో మళ్ళీ బ్రెయిన్‌కి సంకేతాలు పోతాయి డోపమైన్ తగ్గిందని. మీ బ్రెయిన్ ఏం చేస్తుంది, మళ్ళీ పోయి ఆ స్వీట్‌ని, చాక్లెట్‌ని తిను అని చెప్తుంది. సో ఇదే జరుగుతా ఉంది. దీనివల్లే అడిక్షన్స్ అనేవి ఎక్కువైపోవడం చూస్తున్నాం. సో ఎప్పుడైతే మీకు గుడ్ బ్యాక్టీరియా బావుంటాయో మీకు గుడ్ క్రేవింగ్స్ వస్తాయి. అంటే ఆకలైనప్పుడు హెల్తీగా తినాలనిపిస్తది. ఫ్రూట్స్, వెజిటబుల్స్ తినాలనిపిస్తది. మీకు కావాల్సిన బలానికి కావాల్సినవి ఏవైతే ఫుడ్స్ ఉంటాయో అవి తినాలనిపిస్తది. కానీ ఎప్పుడైతే ఈ డిస్టర్బ్ అయిపోయి ఉంటాయో మీకు అన్నీ బ్యాడ్ క్రేవింగ్స్ జరగడము, బర్గర్‌లు, పిజ్జాలు తినాలనిపించడం ఎక్కువ చూస్తున్నాం. సో ఇప్పుడు ఇది అర్థమైంది కదా! సో ఫిషర్ గురించి మాట్లాడుకుంటూ గట్ మైక్రోబియోమ్ గురించి ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే అన్నీ లింకప్ అయి ఉన్నాయి కాబట్టి. సో మీ గట్ బాగా పనిచేయాలంటే మీరు మీ గట్ లోపల ఉండే క్రిములకి కావాల్సిన మంచి ఆహారాన్ని ఇచ్చినప్పుడు మీ బాడీ కూడా మంచిగా పనిచేయడం చూస్తున్నాం. సో ఇప్పుడు ఫిషర్స్ వచ్చాయి. ఇప్పుడు డైటరీ డిసిప్లిన్ తీసుకున్నాము. రెండోది పీచు పదార్థాలు ఎక్కువ తీసుకుంటున్నాము. నీళ్లు బాగా తాగుతున్నాము. అండ్ అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ పాలు, పెరుగు, చపాతీలు, నాన్ వెజిటేరియన్ ఇవన్నీ ఆపేసాము. షుగరీ డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్ ఇవన్నీ ఆపేసాము. ఇప్పుడు ఇంకా ఫర్దర్‌గా ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి. మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మీరు టెన్షన్‌తోని స్ఫింక్టర్ మొత్తం టైటన్ చేసేసారు. ఆ టైటన్ చేసింది నోయింగ్‌లీ ఆ స్ఫింక్టర్‌ని మీరు రిలాక్స్ చేయాలి. అండ్ స్ట్రెస్ అన్నది మీకు అలవాటైపోయి ఎన్నో సంవత్సరాల నుండి మీకు అది అలవాటైపోయి ఉంటుంది కాబట్టి నోయింగ్లీ, మైండ్‌ఫుల్‌గా ఆ స్ట్రెస్‌లోంచి బయటికి రావడానికి ప్రయత్నించాలి. ఈ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు. ఒకటి విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నా స్ట్రెస్ ఎక్కువైపోవడం చూస్తున్నాము. ఐరన్ తక్కువైనా ఇప్పుడు చాలామంది విమెన్‌లో ఇప్పుడు నేను కామన్‌గా చూస్తున్నాను. హీమోగ్లోబిన్ అన్నది కొంచెం లోవర్ రేంజ్‌లో 12, 13 ఆ రేంజ్‌లో ఉంటుంది. అండ్ వీళ్ళల్లో చూసుకున్నట్టయితే ఐరన్ అందరిలో కూడా పర్సెంటేజ్ ట్రాన్స్‌ఫర్ ఇన్ సాచురేషన్ అని చూస్తాం. సో అది అందరిలో కూడా చాలా మందిలో తక్కువ ఉంటుంది. సో ఐరన్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో అది జనరలైజ్డ్ యాంగ్జైటీ డిసార్డర్ లాగా ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. సో దీనికి మళ్ళీ వీళ్ళు చాలామంది సైకియాట్రిస్ట్‌లని, సైకాలజిస్ట్‌లని కలిసి చాలా టాబ్లెట్లు తీసుకోవడం చూస్తున్నాము. కానీ బేసిక్ విటమిన్ కరెక్షన్ ఎప్పటిదాకానైతే జరగదో వీళ్ళు ఈ యాంగ్జైటీ నుంచి బయటికి రాలేరు. సో ప్రతి పర్సన్ డిఫరెంట్. అందరికీ ఒకటే టాబ్లెట్, ఒకటే ట్రీట్మెంట్ పనిచేస్తుంది అంటే కాదు. సో ప్రతి పర్సన్‌లో వాళ్ళ లైఫ్ స్టైల్ అర్థం చేసుకోవాలి. వాళ్ళ న్యూట్రిషనల్ స్టేటస్ ఎట్లా ఉందో చూసుకొని వాళ్ళకి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు దీంట్లోంచి తొందరగా బయటికి రావడం అన్నది చూస్తున్నాం. సో ఇప్పటిదాకా ఈ లైఫ్ స్టైల్ ఈ కౌన్సిలింగ్ అన్నది జరిగింది. ఇవన్నీ చేసుకున్న తర్వాత 6 నెలల దాకా కూడా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్, మోషన్ ఫ్రీగా ఉండడానికి మందులు ఇస్తాము, అసిడిటీకి మందులు ఇస్తాము, లోపల సూక్ష్మక్రిములు వాటి సంఖ్య కరెక్ట్ అవ్వడానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇస్తాము. ఇవన్నిటితో పాటు ఇంకోటి సీడ్స్ బాత్ అన్నది రికమెండ్ చేయడం జరుగుతుంది. ఏంటి సీడ్స్ బాత్ అని అడుగుతుంటారు చాలామంది. సీడ్స్ బాత్ అంటే హాట్ వాటర్ టబ్ బాత్. సో ఇండియన్ టాయిలెట్ ఎట్లయితే కూర్చుంటారో ఈ వేడి నీళ్ళల్లో ఒక క్యాప్ బిటడిన్, ఒక చేతిలో రాళ్ళు ఉప్పు ఎంత వస్తే అంత దాంట్లో వేసి కూర్చోమని చెప్పడం జరుగుతుంది. దీనివల్ల రకరకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. సో మొదటిది వేడి వల్ల ఈ కండరాలు ఏవైతే టైట్ అయిపోయినాయో అవన్నీ రిలాక్స్ అవ్వడం మొదలు పెడతాయి. అండ్ వేడి వల్ల రక్త సరఫరా ఏదైతే ఆ చిట్లిన భాగానికి ఎక్కువ అవడం చూస్తాము. బ్లడ్ సప్లై అన్నది పెరగడం వల్ల టిష్యూ రిపేర్ అన్నది చాలా ఫాస్ట్‌గా జరగడం జరుగుతుంది. అదే కాకుండా ఈ యానల్ కెనాల్ అన్నది ఇట్ ఈస్ హైలీ నర్వ్ ఇన్నర్వేటెడ్. అంటే నర్వ్స్ అన్నవి చాలా ఎక్కువ ఉండడం వల్ల నొప్పి చాలా ఎక్కువగా ఫీల్ అవ్వడం చూస్తుంటాం అన్నట్టు. సో వేడి వల్ల ఆ నర్వ్స్ అన్నీ కూడా డీసెన్సిటైజ్ అవ్వడం చూస్తాం. అదే కాకుండా ఆ రాళ్ళు ఉప్పేయడం వల్ల వాటర్ అన్నది హైపర్ ఆస్మోలార్ అయ్యి ఆ కట్స్ నుంచి ఏదైతే బాడీ సెక్రీషన్స్, ఎక్సుడేటివ్ సెక్రీషన్స్ ఏవైతే ఉంటాయో అదంతా లాగేయడం చూస్తాము. సో దానివల్ల వూండ్ క్లీన్‌గా ఉండడమే కాకుండా తొందరగా హీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అదే కాకుండా ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా మనకు హెల్ప్ చేయడం జరుగుతుంది.
సో అయితే ఈ సీడ్స్ బాత్ చేయడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, ఎంతసేపు చేయాలి అన్నది సర్వసాధారణంగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో 15 నిమిషాల కన్నా తక్కువ చేస్తే ఈ సీడ్స్ బాత్ అన్నది హెల్ప్ చేయదు. మినిమం 15 మినిట్స్ చేయాలి. నీళ్ళు తట్టుకోదగినంత వేడిగా ఉండాలి. మరీ వేడి నీళ్ళలో కూర్చుంటే స్కిన్ బర్న్ అవుతుంది, అట్లా చేయొద్దు. అండ్ దాని తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా అని అడుగుతారు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. కాకపోతే దీని యాక్షన్ అన్నది 3 to 4 అవర్స్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మీరు నొప్పి గోళీ వేసుకుంటే కూడా నొప్పి తగ్గొచ్చు. దాని యాక్షన్ 12 గంటల వరకు ఉంటుంది. కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. యాసిడిటీ రావచ్చు, కిడ్నీల మీద లోడ్ పెరగొచ్చు, డయాబెటిక్స్ ఉన్నప్పుడు కిడ్నీ షట్ డౌన్ కూడా అవ్వచ్చు పెయిన్ కిల్లర్ తీసుకోవడం వల్ల. సో ఇందులో ఏంటంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాకపోతే దీని యాక్షన్ అనేది చాలా తక్కువ టైం వరకు ఉంటుంది. అందుకే దీన్ని రిపీటెడ్గా చేయమని 4 అవర్స్కి ఒకసారి, 6 అవర్స్కి ఒకసారి చేయమని చెప్పడం జరుగుతుంది. సో ఎన్ని రోజులు చేయాలి అని సెకండ్ క్వశ్చన్ వస్తుంది. సో ఈ కట్ అన్నది మానేంత వరకు, అంటే మీరు మోషన్ వెళ్ళినప్పుడు మంట నొప్పి రావట్లేదు అంటే ఆ కట్టు మానిపోయింది అని అర్థం. అప్పటి వరకు చెయ్యాలి. అండ్ ఇది ఇప్పుడు ఒకసారి చేసి ఆపేయొచ్చా అని థర్డ్ క్వశ్చన్ అడుగుతారు. లేదు, ఇప్పుడు ఒకసారి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నప్పుడు మీకు గట్ అన్నది డిస్టర్బ్డ్గా ఉంది, మీ అలవాట్లు సరిగ్గా లేవు అని అర్థం. సో అలవాట్లన్నింటినీ సరి చేసుకోవడంతో పాటు ఈ స్పింక్టర్ అన్నది మీకు టైటన్ చేసే హ్యాబిట్ ఉంటుంది కాబట్టి దీన్ని నోయింగ్లీ దీని నుంచి బయటికి రావడానికి ఇది ఒక లైఫ్ స్టైల్ హ్యాబిట్ అయిపోవాలి. అంటే ఇనిషియల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు రోజుకి 3 సార్లు 4 సార్లు చేస్తారు. ప్రాబ్లం తగ్గిన తర్వాత కూడా వారానికి 1-2 సార్లు చేసుకుంటూ ఉంటే మీకు ఫ్యూచర్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రాకుండా ఉంటాయి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత సాధారణంగా వచ్చే ఇంకో క్వశ్చన్ ఏంటంటే అసలు ఫిషర్ ఉన్నప్పుడు సర్జరీ ఎప్పుడు చెయ్యాలి అని అడుగుతారు. సో మెడికల్ మేనేజ్మెంట్ అన్నది, కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఓన్లీ మందులే కాదు, మీ లైఫ్ స్టైల్ అంతా మార్చుకొని గుడ్ ప్రాక్టీసెస్ అన్నవి చేసి రాత్రి తొందరగా తినడం, తిన్న తర్వాత 10-15 నిమిషాలు నడవడము, అండ్ నిద్రకి ప్రిపేర్ అవ్వడం. అంటే 7 తర్వాత అసలు లైట్లన్నీ కట్టేసి డిమ్ చేసుకొని 9:30కి నిద్రపోవడానికి ట్రై చేయాలి. స్లీప్ కన్సిస్టెన్సీ అన్నది ఉండాలి. ఎప్పుడు పడుకుంటున్నాం, ఎప్పుడు లేస్తున్నాం అన్నది డిసైడ్ అయ్యి ఉండాలి. సో ఇవన్నీ ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటాయో వీళ్ళల్లో దీని నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ బాగుంటాయి. సో ఫిషర్స్ ఉన్నప్పుడు సర్జరీ ఎప్పుడు చేయాలి అని ఆలోచిస్తుంటాం కదా. సో కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ ఇచ్చినప్పుడు అది 6 నెలలు మించి ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళకి ఫిషర్స్ తగ్గట్లేదు అంటే అప్పుడు సర్జరీ అనేది రికమెండ్ చేయడం జరుగుతుంది. సో అసలు ఫిషరెక్టమీ అంటే ఏంటి, దాని గురించి మాట్లాడుకుందాం. ఏదైతే కట్ అయిపోయిన ప్రాంతం ఉందో అది రిపీటెడ్గా కట్ ఇన్సల్స్కి గురైన తర్వాత దాని చుట్టూ ఉన్న టిష్యూ అంతా కూడా ఫైబ్రోసిస్ అవ్వడం చూస్తాం, అంటే గట్టిపడిపోవడం చూస్తాం. అప్పుడు అది క్రానిక్ ఫిషర్ అని చెప్పడం జరుగుతుంది. అట్లాగే స్కిన్ బాడీ కూడా ఏం చేస్తుంది, దాని మీద ఒక స్కిన్ ట్యాగ్ని గ్రో చేసి దాన్ని ఇరిటేట్ అవ్వకుండా కాపాడడానికి ట్రై చేస్తుంది. సో ఇట్లాంటి పరిస్థితులలో ఆ ఫిషర్ అన్నది సర్జరీ చేసి తీసేయాల్సి వస్తుంది. సో దాన్ని మనం ఫిషరెక్టమీ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ ఫిషరెక్టమీ అన్నది క్రానిక్ కేసెస్లో మెడికల్ మేనేజ్మెంట్కి ఎప్పుడైతే 6 నెలల పైన కూడా రెస్పాన్స్ లేదో వాళ్ళల్లో చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఫిషరెక్టమీతో పాటు ఇంకా కూడా ఏమైనా చేయడం జరుగుతుంది, ఇంకేం ఆప్షన్స్ ఉంటాయని చాలామంది అడుగుతూ ఉంటారు. కండరాలు చాలా స్పాజంలోకి వెళ్ళిపోయినాయి అన్నప్పుడు, అది నీళ్ళలో కూర్చోవడం వల్ల కూడా ఆ కండరాల స్పాజం అన్నది తగ్గట్లేదు అన్నప్పుడు మనం స్పింక్టర్ని ఒక పక్కన ఇంటర్నల్ స్పింక్టర్ని కట్ చేయడం జరుగుతుంది. లాటరల్ ఇంటర్నల్ స్పింక్టరాటమీ అని చెప్తాం. చాలాసార్లు ఫిషరెక్టమీతో పాటు LIS అని అంటాం, లాటరల్ ఇంటర్నల్ స్పింక్టరాటమీ. ఆ స్పింక్టర్ని పార్షియల్గానో ఫుల్గానో కట్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆ స్పింక్టర్ టైట్నెస్ అన్నది తగ్గి వీళ్ళు మోషన్ వెళ్ళినప్పుడు ఫ్రీగా వెళ్ళడం అన్నది చూడడం జరుగుతుంది. అండ్ చాలామందిలో ఇంకో కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ ఫిషర్ ఉండడం వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా అని. ఒకటైతే నొప్పి, ఆ ఫిషర్ అన్నది పెద్దగా అవ్వడం వల్ల బ్లీడింగ్ అవ్వచ్చు. ఆ బ్లీడింగ్ అవ్వడం వల్ల చాలామందిలో చెప్పట్లేదు, కరెక్ట్ టైంకి డాక్టర్ దగ్గరికి రాలేదన్నప్పుడు హీమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పడిపోవడం అన్నది కూడా చూడడం జరుగుతుంది. అండ్ వీళ్ళల్లోనే ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎక్కడైతే కట్ అయిందో మన మోషన్లో కూడా క్రిములు ఉంటాయి. ఆ క్రిములు అన్నవి ఈ కట్టు గుండా ఆ చుట్టూ ఉండే టిష్యూస్లోకి ఎంటర్ అయ్యి పెరియానల్ యాబ్సెసెస్ అని అంటాం, అవి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మళ్ళీ చీము గడ్డ ఫామ్ అయింది అంటే చాలామంది చాలా తరచుగా చేసే పని ఏంటి అంటే దీన్ని మందులతో ట్రీట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఎంతసేపు మందులు అవగాహన లేకపోవడం వల్ల ఈ యాంటీబయాటిక్ తీసుకొని అది రప్చర్ అయిపోతుంది అని చూస్తూ ఉంటారు. అట్లా ఎప్పుడు చేయొద్దు. ఎందుకంటే ఈ పెరియానల్
అబ్డామినల్ రీజియన్లో లూజ్ ఏరియోలార్ ఫ్యాట్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ యాబ్సెస్ అన్నది ఫామ్ అవుతుందో అది చాలా తొందరగా స్ప్రెడ్ అవ్వచ్చు, చాలా పెద్దగా అవ్వచ్చు. అండ్ పెద్దగా అయిన తర్వాత మనం యాంటీబయాటిక్ తీసుకున్నప్పుడు ఇది లోకలైజ్ అయ్యి ఫ్లక్చువేషన్ అన్నది డెవలప్ అయ్యి ఇది బయట కన్నా రప్చర్ అవ్వచ్చు, లోపలికైనా రప్చర్ అవ్వచ్చు. సో ఇట్లా ఎప్పుడైతే రప్చర్ అవుతుందో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే యానల్ యాబ్సెస్ ఒక తేనె పుట్ట లాంటిది. ఆ పుట్టలో ఏదైతే పెద్ద లాక్యూల్ ఉంటుందో ఆ పెద్ద లాక్యూల్ అన్నది బయటకి రప్చర్ అవుతుంది. చిన్న చిన్న లాక్యూల్స్ అట్లాగే ఉండిపోతాయి. అండ్ రేపు పొద్దున ఇవి మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎప్పుడైతే ఇది లోపల వైపుకి యానల్ కెనాల్లోకి రప్చర్ అవుతుందో ఇది మామూలుగా తగ్గదు. ఇంకా ఇది ఫిస్టులా లాంటివి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దీని గురించి కూడా మనం మళ్ళీ ఫ్యూచర్లో ఇంకా ఇదే ప్రోగ్రాంలో తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పటి వరకు ఫిషర్ గురించి మాట్లాడుకున్నాము. ఫిషర్ ఎందుకు వస్తుంది, ఏమేం కారణాల వల్ల మనం ఏం చేయాలి అన్నీ మాట్లాడుకున్నాం. సో అన్నిటికన్నా ముఖ్యం ఏంటి, ఇక్కడ డైటరీ డిసిప్లిన్ ఉండాలి, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి, వాటర్ బాగా తాగాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది మూమెంట్ అన్నది బాగా ఉండాలి, పేగుల్లో చలనం ఉండాలంటే మనం కదులుతూ ఉండాలి. వీటన్నిటితో పాటు రెగ్యులర్గా సీట్స్ బాత్ లాంటిది చేస్తూ ఉంటే మనం ఈ ప్రాబ్లం నుంచి ఈజీగా బయటపడవచ్చు. ఇవన్నీ ఫాలో అవుతే మీరు ఇంకొకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీరు ఇంట్లో మీ ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు. ఎప్పుడు వెళ్ళాలి, ప్రాపర్ గైడెన్స్ మీకు తెలియదు కాబట్టి ఫస్ట్ ఒకసారి వెళ్ళండి. ఆ గైడెన్స్ తీసుకొని రెగ్యులర్ ఫాలోఅప్స్లో ఉంటే దీనికి సర్జరీ లేకుండా మీరు మందులతోని మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హిమరాయిడ్స్ అంటే ఏంటి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. చాలామంది తరచు వీటిని పైల్స్ అని వాడుక భాషలో అంటూ ఉంటారు. సో పైల్స్ అన్నవి ఏంటి, ఇవి హానికరమా, అందరిలో పైల్స్ ఉంటాయా, అసలు పైల్ వచ్చింది అనగానే పైల్ మాస్ ఉందనగానే సర్జరీ చేయాలా, ఇవన్నీ రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. సో ఈరోజు పైల్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. పైల్స్ అంటే ఏంటి, యానల్ కెనాల్లో యానల్ కుషన్స్ అనేవి ఉంటాయి. ఈ కుషన్స్ అన్నవి ఎండ్ వేన్యూల్స్ అన్నీ కూడా ఈ కుషన్స్లో ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరే ఆలోచించండి, టైట్ అండ్ స్పింక్టర్ మీద మోషన్ గట్టిగా ప్రెస్ చేసి పాస్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఈ ఏవైతే బ్లడ్ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో, ఎండ్ వెయిన్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి మీద కూడా ఒత్తిడి క్రియేట్ అయ్యి ఇవి బయటకి పుష్ అవుట్ అవుతాయి. సో దీన్నే మనం పైల్ మాస్ అని చెప్పడం జరుగుతుంది. యాక్చువల్లీ యానల్ కుషన్స్ అన్నవి దే ఆర్ ప్రొటెక్టివ్, మనకి హాని జరగకుండా కాపాడడానికి ఉన్న టిష్యూస్ అవి. సో ఇప్పుడు ఏమవుతుంది, కొద్దిగా ప్రెషర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ప్రెషర్ వస్తుంది, ఈ వెయిన్స్ అనేవి కొద్దిగా వాస్తాయి. దాన్ని మనం గ్రేడ్ 1 అని అంటాం చిన్నగా ఉన్నప్పుడు. అదే గ్రేడ్ 2 అంటే మోషన్ వెళ్ళినప్పుడు ఇది ఆ స్పింక్టర్ నుంచి యానల్ కెనాల్ నుంచి బయటికి రావడము, మళ్ళీ దాని తర్వాత దానంతట అది లోపలికి వెళ్ళిపోవడం అన్నది జరుగుతుంది. అప్పుడు అది గ్రేడ్ 2లో ఉన్నట్టు మనం చెప్తాం. అదే కొన్నిసార్లు ఏమవుతుంది, పేషెంట్ మోషన్ వెళ్ళిన ప్రతిసారి ఇది బయటకు వచ్చేస్తూ ఉంటుంది అండ్ వీళ్ళు ఫింగర్తోని ప్రెస్ చేస్తే తప్ప అది లోపలికి పోదు. అప్పుడు అది గ్రేడ్ 3 అని చెప్పడం జరుగుతుంది. అట్లా గ్రేడ్ 4 అంటే ఇంకా బయటకు వచ్చేసి అది ఫింగర్తో ప్రెస్ చేసినా అది లోపలికి వెళ్ళదు. ఈ గ్రేడ్ 4లోనే బయట పైల్ మాసెస్ లాంటివి ఉబ్బుల్లాగా చూడడం జరుగుతుంది. అండ్ కామన్గా ఎక్కడ చూస్తాం ఇది అంటే, యానల్ ఆరిఫైస్ని ఒక క్లాక్ లాగా ఇమాజిన్ చేసుకున్నట్టయితే 3 o'clock పొజిషన్లో, 7 o'clock పొజిషన్లో, 11 o'clock పొజిషన్లో చూడడం జరుగుతుంది. సో ఇక్కడ పెద్ద వేన్యూల్స్ అనేవి ఉండడం చూస్తాం సాధారణంగా. సో ఇది ఎప్పుడు సర్జరీ చేయాలి అంటే, పైల్ మాస్ ఉంటే వెంబడే చేసేయాలా సర్జరీ అని నెక్స్ట్గా కామన్గా అడిగే క్వశ్చన్ ఇది. సో ఎప్పుడైతే పైల్ మాస్ ఉంటుందో దాంట్లో ఇప్పుడు బయటకు వచ్చేసి మీరు గట్టిగా ప్రెషర్ అప్లై చేస్తున్నారు, బ్లడ్ అన్నది అక్కడికి వచ్చి ఎక్కువ నిల్వ ఉంటుంది, అక్కడ బ్లడ్ గడ్డగట్టింది, థ్రాంబస్ ఫామ్ అయిపోయింది, విపరీతమైన నొప్పి వస్తుంది, అసలు మీరు కూర్చోలేకపోతున్నారు, కూర్చుంటే నొప్పి వస్తుంది, అప్పుడు సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ఈ పైల్ మాసెస్ అనేవి ఇన్ఫెక్ట్ అయిపోయినాయి, చీమ్గడ్ లాగా ఫామ్ అయిపోయింది, అప్పుడు చేయాల్సి ఉంటుంది. అండ్ ఎప్పుడైతే బ్లీడింగ్ అయ్యి ఆ బ్లీడింగ్ అవ్వడం అది మానట్లేదు, ఎట్ ది సేమ్ టైం పేషెంట్కి హీమోగ్లోబిన్ 7 కన్నా కిందికి వచ్చేస్తుంది అన్నప్పుడు అది చేయకపోతే పేషెంట్ ప్రాణానికి ప్రమాదం. కాబట్టి ఇంకా తగ్గితే కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అట్లాంటి పరిస్థితులలో పైల్స్కి సర్జరీ అన్నది చేయడం జరుగుతుంది. అదే కాకుండా కంటిన్యూస్గా దీనివల్ల నొప్పి వస్తూనే ఉంది, పేషెంట్ తట్టుకోలేకపోతున్నారు అన్నప్పుడు సర్జరీలు చేస్తాం. సో ఇప్పుడు పైల్స్ ఏంటి అన్నది అర్థమైంది. ఇంటర్నల్ పైల్స్ అన్నప్పుడు అవి లోపలికి ఉంటాయి, ఇంటర్నల్ పైల్స్ అంటాము. బయట వైపు కనబడుతున్నాయి అన్నప్పుడు అవి ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం. ఇప్పుడు చాలామంది పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి వచ్చి, ఇప్పుడు నా దగ్గరికి చాలామంది వచ్చేసి నొప్పి వస్తుంది, ఇప్పుడే ఎగ్జామిన్ చేస్తారా అని అడుగుతారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి
చేసుకోవాల్సింది ఎగ్జామిన్ చేసినా కట్టుంది కనబడింది అన్నప్పుడు డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ చేస్తాం, అది చేయడానికి లేదు. ప్రాక్టోస్కోపీ అని ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టి లోపల పైల్స్ ఉన్నాయా లేదా చూడాలి అంటే ప్రాక్టోస్కోపీ చేయాలి. అయితే ఎప్పుడైతే యాక్టివ్ ఫిషర్ ఉంటుందో అప్పుడు మనం ఎగ్జామిన్ చేయడానికి లేదు. ఎందుకంటే సింగిల్ డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్తోనైనా లేదా అంటే మనం ప్రాక్టోస్కోపీ ఎగ్జామినింగ్ చేసినప్పుడు ఈ కట్ అనేది ఇంకా లోపలికి ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల పేషెంట్కి హార్మే ఎక్కువ జరుగుతుంది కానీ హెల్ప్ జరగదు. అందుకనే ఎప్పుడైతే యాక్టివ్ ఫిషర్ ఉంటుందో రెక్టల్ ఎగ్జామినేషన్ సాధారణంగా ఓన్లీ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ కానీ ప్రాక్టోస్కోపీ కానీ చేయకూడదు. అండ్ ఎప్పుడు చేస్తాం ఎగ్జామినేషన్, ఒకసారి ఆ కట్ అన్నది హీల్ అయింది అన్న తర్వాత ప్రాక్టోస్కోపీ చేసి చూడడం జరుగుతుంది అసలు పైల్స్ ఉన్నాయా లేదా అన్నది. సో ఫింగర్ ఎగ్జామినేషన్లో పైల్స్ ఉన్నవి లేవి తెలియదు, మనం ప్రాక్టోస్కోపీ చేసి చూసిన తర్వాతే నిర్ధారణ చేసుకోవడం జరుగుతుంది. అయితే ప్రాక్టోస్కోపీ చేసినప్పుడు లోపల వైపు ఈ హిమరాయిడ్స్ ఉన్నాయన్నప్పుడు ఇంటర్నల్ హిమరాయిడ్స్ అంటాము, బయట వైపు ఉన్నాయన్నప్పుడు ఎక్స్టర్నల్ హిమరాయిడ్స్ అన్నది చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు గ్రేడ్స్ తెలిసింది, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ ఇప్పుడు ఇవి ఎందుకు వస్తాయో కూడా మనం మాట్లాడుకున్నాము. సో ఫిషర్కి ఏవైతే కారణాలు ఉన్నాయో అవన్నీ కూడా టైమ్లీ ఇంటర్వెన్షన్ లేదు అన్నప్పుడు వాటి వల్లే ఈ పైల్స్ అన్నవి కూడా రావడం జరుగుతుంది. చాలామంది ఇది పెద్దగా అయ్యేదాకా కూడా డాక్టర్ దగ్గరికి రాకపోవడం వల్ల ఏదైతే గ్రేడ్ 4లో ఉన్నారో ఆ కాంప్లికేషన్స్ ఉన్నాయో అప్పుడు సర్జరీలు అవసరం పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉండడం చూస్తున్నాం. సో ఇప్పుడు సర్జరీ ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, వాటి గురించి మాట్లాడుకుందాం. సో సింపుల్గా హిమరాయిడ్స్ అనేవి వస్తున్నాయి, బ్లీడింగ్ అవుతుంది. ఆ బ్లీడింగ్ అయిన తర్వాత మనం మందులు ఇచ్చాము, సీట్స్ బాత్ చేస్తున్నారు, దాని మీద ఒత్తిడి క్రియేట్ అవ్వకుండా మోషన్ లూజ్గా వస్తుంది. సో అది తగ్గుతుంది, ఆ కట్ అన్నది హీల్ అవుతుంది అంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే ఇవన్నీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా అది హెల్ప్ అవ్వట్లేదు, చాలా ఎక్కువ బ్లడ్ లాస్ అవుతుంది అన్నప్పుడు దీన్ని అటెండ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది సర్జరీలో మళ్ళీ ఎన్ని టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయంటారు. సో పేషెంట్కి ఉన్న ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నదాన్ని బట్టి ఏ ట్రీట్మెంట్ కరెక్టో యువర్ సర్జన్ విల్ రికమెండ్. ఓపెన్ హిమరాయిడెక్టమీ ఉంది, క్లోజ్డ్ హిమరాయిడెక్టమీ ఉంది, ఇప్పుడు మినిమల్లీ ఇన్వేజివ్ స్టేప్లర్ హిమరాయిడెక్టమీ అని చేస్తున్నాం. సో దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ పెద్దగా మల్టిపుల్ హిమరాయిడ్స్ ఉన్నాయన్నప్పుడు స్టేప్లర్ చేయడం వల్ల యాక్చువల్లీ రిలీఫ్ అన్నది రావడం చూస్తున్నాము. అండ్ ఇది పెయిన్లెస్గా కూడా ఉంటుంది. ఇదే కాకుండా లేజర్ హిమరాయిడెక్టమీ ఉంది. సో ఇన్ని ప్రొసీజర్స్ ఎందుకు ఉన్నాయంటే ఒకటే ప్రొసీజర్ అందరి పేషెంట్స్కి చేయొచ్చు అన్నట్టు లేదు. సో పేషెంట్కి ప్రాబ్లం ఎక్కడ ఉంది అన్నది చూసుకున్న తర్వాత దానికి ఏం చేస్తే పేషెంట్కి బెటర్ ఉంటారు, మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఉంటుందో అన్నది చూసుకున్న తర్వాత వాళ్ళకి రికమెండ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి చాలామంది అడిగేది ఏంటంటే అసలు ఫిషర్కి పైల్స్కి తేడా ఎట్లా తెలుసుకోవడము అని చెప్పేసి. మంట నొప్పి వస్తుంది అంటే కట్ ఉంది అని అర్థం, బ్లీడింగ్ అవుతుంది అంటే అది ఫిషర్ నుంచి అయినా రావచ్చు, పైల్ మాస్ నుంచి అయినా రావచ్చు. సాధారణంగా ఫిషర్ నుంచి వచ్చే బ్లీడింగ్ ఏదైతే ఉంటుందో మోషన్ని అంటుకొని రావడం చూస్తుంటాం. అదే పైల్ మాస్ నుంచి వచ్చే బ్లీడింగ్ ఏదైతే ఉందో మోషన్ అంతా పోయిన తర్వాత డ్రాప్స్ లాగా పడిపోతూ ఉంటుంది. సో అది డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ లాగా తీసుకోవడం జరుగుతుంది. అండ్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో ఇట్లా ప్రజెంట్ అవుతుంది. కొంతమందిలో తేడాలు ఉండొచ్చు. అయితే మీ సర్జన్ ఎగ్జామిన్ చేసిన తర్వాత మీకు రెండూ ఉన్నాయా, ఒకటే ఉందా, ఏంటి అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు తెలిసింది కదా, ప్రాక్టోస్కోపీ నొప్పి ఉన్నప్పుడు చేయడానికి లేదు, నొప్పి మొత్తం తగ్గిన తర్వాత ఎగ్జామిన్ చేయడానికి ప్రాక్టోస్కోపీ చేస్తాము. యాక్టివ్ కట్ ఉన్నప్పుడు ప్రాక్టోస్కోపీ చెయ్యము. అండ్ ఇది సర్జరీకి ఎప్పుడు తీసుకుంటాము, హిమరాయిడెక్టమీ మాట్లాడుకున్నాము. కాంప్లికేషన్స్ వస్తే ఎట్లా ఉంటుంది, ఒకటి థ్రాంబోస్ పైల్ ఉంది అన్నప్పుడు విపరీతమైన నొప్పి ఉంటుంది. అదే ఇన్ఫెక్టెడ్ పైల్ మాస్ ఉంది అన్నప్పుడు విపరీతమైన చలి, జ్వరం ఉండడం చూస్తున్నాము. సో ఈ కండిషన్స్ ఉన్నప్పుడు అసలు నెగ్లెక్ట్ చేయడానికి లేదు, వెంబడే మనం సర్జరీకి తీసుకోవాలి. అండ్ ఇప్పుడు ఫిషర్స్ అయిపోయినాయి, హిమరాయిడ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందు మాట్లాడుకున్న పెరియానల్ యాబ్సెసెస్ గురించి మాట్లాడుకుందాం. సో పెరియానల్ యాబ్సెస్ అంటే ఏంటి,
యానల్ ఆరిఫైస్ చుట్టూతా ఎక్కడైనా కానీ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే దాన్ని పెరియానల్ యాబ్సెస్ అని అంటాం. సో వేరే చోటికి యాబ్సెస్ రావడానికి ఇక్కడికి తేడా ఏంటి, దీన్ని ఎట్లా మనం డిఫరెంట్గా డీల్ చేయాలి అన్నది మాట్లాడుకుందాం. సో వేరే చోట ఎక్కడైనా కానీ యాబ్సెస్ వస్తే మనం మందులు ఇచ్చి అది లోకలైజ్ అయ్యి అది కొన్నిసార్లు అది రిజాల్వ్ అవుతుందా అని వెయిట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కానీ యానల్ రీజియన్లో వచ్చినప్పుడు ఆగడానికి లేదు, ఫ్లక్చుయేషన్ డెవలప్ అయ్యేదాకా వెయిట్ చేయొద్దు. అండ్ అవి దానంతట అదే పగిలిపోతుంది అని అస్సలే వెయిట్ చేయొద్దు. ఎందుకంటే ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, ఈ చీమగడ్డ అన్నది లోపలికి రప్చర్ అవ్వచ్చు, బయటకి రప్చర్ అవ్వచ్చు. అట్లా అయినప్పుడు ఏమవుతుంది, ఆ ట్రాక్ అన్నది ఫామ్ అయిపోతుంది. అది నార్మల్గా తగ్గదు, ఇనీషియల్గా తగ్గలేదు, అది ట్రాక్ ఎపిథీలియలైజ్ అయిపోయింది అన్నప్పుడు దాన్ని ఫిస్టులా అని చెప్పుకోవడం జరుగుతుంది. ఒకసారి ఫిస్టులా ఫామ్ అయింది అంటే అది మందులతో తగ్గదు, సర్జరీ చేసి తీసేయాలి. ఈ సర్జరీలో కూడా ఈ ఫిస్టులాల్లో కూడా మళ్ళీ ఎన్ని రకాల ఫిస్టులాలు ఉంటాయి అది మనం మాట్లాడదాం. అయితే ఫస్ట్ యాబ్సెస్ గురించి. సో యాబ్సెస్ ఎక్కడన్నా మీకు మోషన్ వెళ్ళే ప్రాంతం చుట్టూతా ఎక్కడైనా మీకు నొప్పి రావడం అబ్జర్వ్ చేశారు, వెంబడే ఏం చేస్తారు, సర్జన్ని కలవాలి. అది ఎక్కడైతే పెయిన్ ఉంది అది దానికి ఏమైనా మనం మందులతో తగ్గే ఛాన్సెస్ ఉంటుందా, దానికి ఏమైనా చెయ్యాలా, అది యాబ్సెస్ ఫామ్ అవుతుందా వాళ్ళు చెప్తారు. అండ్ యూజువల్లీ ఏ సర్జన్ కూడా పెరియానల్ యాబ్సెస్ ఉంది అన్నప్పుడు ఆర్ ఫార్మేషన్ ఉంది, పెయిన్ ఇండ్యూరేషన్ ఉంది, ఫ్లక్చుయేషన్ డెవలప్ అయ్యేదాకా ఆగరు. దాన్ని వెంబడే లెట్ ఓపెన్ చేయాలి, యాంటీబయాటిక్ వాడాలి. ఇట్లా వాడినప్పుడు ఏమవుతుంది, అది సింపుల్గా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మీరు దాన్ని పట్టించుకోలేదు, లేతే యాంటీబయాటిక్ తీసుకొని దాన్ని మేనేజ్ చేయడానికి ట్రై చేశారు, అది చాలా తొందరగా స్ప్రెడ్ అవ్వచ్చు, లోపలికి బయటికి రప్చర్ అయింది అంటే దానికి ఒక పట్టాన అవి తగ్గవు. అండ్ ఫిస్టులాస్ ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏంటి 50% మందిలో మళ్ళీ ఫిస్టులాలు సర్జరీ తర్వాత కూడా రావడం చూస్తున్నాం. బుక్లో డాక్యుమెంట్ అయ్యింది కాబట్టి రికరెన్స్ అన్నది ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటిని అశ్రద్ధ చేయడానికి అసలు లేదు. అండ్ ఇంకోటి, ఎవరిలో ఈ పెరియానల్ యాబ్సెసెస్ అనేవి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని అడుగుతూ ఉంటారు. ఫిషర్స్ ఉన్నా, ప్రాపర్ యానల్ హైజీన్ అన్నది లేకపోయినా, అంటే క్లీన్ చేసుకోవట్లేదు కరెక్ట్గా అన్నా, లేదు ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇమ్యూనిటీ తక్కువ ఉండడానికి కారణాలు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. విటమిన్లు తగ్గిన, న్యూట్రిషనల్ స్టేటస్ అన్నది ఎంత ఉండాలో అంత లేకపోయినా, అన్ని రకాల డెఫిషియన్సీస్ ఉన్నా ఇమ్యూనిటీ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కాకుండా ప్రీ డయాబెటిక్ కండిషన్ ఆర్ డయాబెటిక్ కండిషన్ అంటే వీళ్ళల్లో టిష్యూస్లో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ మోతాదులో గ్లూకోజ్ ఉండడం ఒక కారణం. గ్లూకోజ్ అన్నది క్రిములకి ఆహారం. సో ఎంత ఎక్కువ గ్లూకోజ్ దొరికితే అంత తొందరగా ఇవి స్ప్రెడ్ అవుతాయి, అంత తొందరగా కాలనీలు ఫామ్ చేసుకొని ఇంకా పెద్దగా అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఎవరిలోనైతే ఈ బ్యాడ్ గట్ బ్యాక్టీరియా ఎక్కువ ఉందో వాళ్ళల్లో ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉండడం చూస్తున్నాం. సో హైజీన్ అన్నది ప్రాపర్గా ఉండాలి, ఆహార పద్ధతులు కరెక్ట్గా ఉండాలి, ఏం తినాలో మనం ఫైబర్ ఫుడ్ తినాలని మాట్లాడుకున్నాం, అన్హెల్దీ ఫుడ్ తినొద్దు, బయట ఫుడ్స్ అవాయిడ్ చేయండి. సో వీళ్ళందరిలో ఫిషర్స్లో అయినా, హిమరాయిడ్స్లోనైనా, యాబ్సెస్లు ఫామ్ అయిన వాళ్ళల్లో ఫిస్టులాలు, వీళ్ళందరిలో కామన్గా తీసుకున్నట్టయితే వీళ్ళు ఇంటి పట్టణ భోజనం చేయడం తక్కువ ఉండడం, బయట ఫుడ్స్ ఎక్కువ తినడం, అన్హెల్దీ చిరుతిండ్లు ఎక్కువ తినడం అన్నది కామన్గా చూడడం జరుగుతుంది. సో ఇంతకుముందు ఎట్లా ఉండేది, ఒక 20 ఏళ్ళ కింద ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్ళి తినడం అన్నది జరిగేది. కానీ ఇప్పుడు నా దగ్గరకు వస్తున్న పేషెంట్లు అందరిలో చూసుకున్నట్టయితే వీళ్ళు 70% బయటే తింటున్నారు, 30% మాత్రం ఇంట్లో తింటున్నారు. అది ఓ రోజులో తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఒక్కసారైనా బయట తినడం అన్నది కామన్గా చూడడం జరుగుతుంది. సో ఇది ఎంతవరకు మనం తగ్గించుకోగలిగితే అది మనకంతా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీరు బయట తినే దాంట్లో అసలు స్టీరాయిడ్ కంటెంట్ ఎంత ఉందో మనకు తెలియదు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం నాన్ వెజిటేరియన్ తినొద్దు అని, ఎందుకు అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇంతకుముందు నాటుకోళ్ళు దొరికేవి, నాటు కోడిగుడ్లు దొరికేవి, ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయి, ఇప్పుడు అన్నీ హైబ్రిడ్ ఎగ్సే. ఇప్పుడు మొత్తం చికెన్ని పెంచట్లేదు, వాళ్ళు ఫ్లెష్ని పెంచుతున్నారు, అంటే లెగ్ పీసెస్ అటాచ్ టు ఫ్లెష్. సో ఇది జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్ లాగా, ఇది ఎప్పుడైతే లెగ్ పీస్ ప్రొడక్షన్ ఎక్కువ కావాలన్నట్టు ఇట్లా చేసినప్పుడు సో ఆ తిన్న వాళ్ళలో ఈ స్టీరాయిడ్, గ్రోత్ హార్మోన్లు, యాంటీబయాటిక్స్ అన్నీ వాళ్ళ బాడీ లోపలికి పోయి రకరకాల చేంజెస్ అన్నవి చూడడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది ఎక్కువగా చూడడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి, మారుతున్న ఆహార పద్ధతుల వల్ల మీ గట్ అన్నది ఇన్సల్ట్కి గురయ్యి
అయ్యి గట్ లోపల మ్యూకోజా డ్యామేజ్ అయ్యి అది ఎట్లా పని చేయాలో అది ఎట్లా పని చేయట్లేదు. ఈ విటమిన్ అబ్జార్ప్షన్ అన్నది, ఐరన్ అబ్జార్ప్షన్ అన్నది జరగాల్సింది అన్ని పేగుల్లోనే, అవి జరగట్లేదు. అందుకే ఈ ప్రాబ్లమ్స్, ఈ డెఫిషియన్సీస్ డెవలప్ అవుతున్నాయి, ఈ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవడం చూస్తున్నాం. సో అన్హెల్దీ ఫుడ్, స్టీరాయిడ్ లోడెడ్ ఫుడ్, ఇప్పుడు లాక్టోజ్ ఇంటాలరెన్స్కి మిల్క్ ప్రొడక్ట్స్ వద్దు అన్నాం. అదే కాదు, దీంట్లో స్టీరాయిడ్ కంటెంట్ కూడా ఎక్కువైపోవడం చూస్తున్నాం. మీకు మీ పాల మీద డౌట్ ఉన్నట్టయితే దాన్ని స్టడీ చేయించుకోండి. అండ్ ఒక్కోసారి పాలు తాగిన తర్వాత అసిడిటీ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు వాటిని అవాయిడ్ చేయడమే మంచిది అని చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ ఫాలో అవుతే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు యాప్సెస్ ఉంది అనగానే మరి ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. ఇది చాలా సున్నితమైన రీజన్ కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా పస్ డ్రైన్ చేయడం అన్నది పేషెంట్ కొన్నిసార్లు వేగల్ షాక్కి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి చిన్న మొత్తంలో చేయడానికి ట్రై చేస్తే. అందుకే ప్రాపర్ అనెస్థీషియాలో, ప్రాపర్ హాస్పిటల్లో ఈ యాప్సెస్లు అనేవి డ్రైన్ చేయడం జరుగుతుంది. ఆ డ్రైన్ చేసిన తర్వాత కూడా కుట్లు వేయడానికి ఉండదు, అది ఓపెన్ వూండే పెడతాం. ఎందుకంటే కుట్లు వేసేస్తే మళ్ళీ ఆ కుట్ల మధ్యలో నుంచి చీమ్ ఫామ్ అయ్యి బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఓపెన్ వూండ్ పెట్టి సీట్స్ బాత్ అన్నది చేసుకోమని చెప్పడం జరుగుతుంది. ఈ సీట్స్ బాత్ రెగ్యులర్గా చేయడం వల్ల పుండు అన్నది లోపల నుంచి బయట వరకు పక్క నుండి సెంటర్లోకి క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో బాడీ అన్నది దాన్ని ఒక 10 days to 14 daysలో రిపేర్ చేసుకుంటుంది. వూండ్ హీల్ అవ్వడానికి ఏం కావాలో అవన్నీ మనం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చాలా సాధారణంగా వూండ్ కేర్ ఎట్లా సార్ మాకు తెలియదు అని అంటారు. సింపుల్ సీడ్స్ బాత్ 3 times చేయాలి. తీసుకునే దాంట్లో మాంసకృతులు ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకున్నప్పుడు, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకున్నప్పుడు వూండ్స్ అన్నవి తొందరగా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని మైక్రో న్యూట్రిషనల్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఇప్పుడు జింక్ అన్నది కూడా వూండ్ హీలింగ్లో, మ్యాట్రిక్స్ అన్నది బాగా ఫామ్ అవ్వడంలో హెల్ప్ చేస్తుంది. సో విటమిన్ సి అన్నది హెల్ప్ చేస్తుంది. సో ఇవి ఏం తీసుకుంటే వూండ్స్ హీల్ అవుతాయి అన్నదాన్ని మనం ఆలోచించి మీ డాక్టర్తో మాట్లాడి అవన్నీ తీసుకోవడం వల్ల వూండ్స్ అనేవి తొందరగా హీల్ అవుతాయి. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళలో షుగర్ కంట్రోల్లో లేదు అన్నప్పుడు ఈ వూండ్ హీలింగ్ మీద ఎఫెక్ట్ వస్తుంది. సో వాళ్ళకున్న పర్సనలైజ్డ్ కండిషన్ వల్ల వూండ్ అన్నది తొందరగా హీల్ అవ్వాలా, లేట్గా హీల్ అవ్వాలా అన్నది ఉంటుంది. సో ప్రతి పర్సన్ కండిషన్ అన్నది మీ డాక్టర్ అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు ఏమేం చేయాలన్నది చెప్పడం జరుగుతుంది. డయాబెటిక్స్ ఉన్నారు, యాంటీబయాటిక్ ఇస్తే ఒక టైప్ ఆఫ్ యాంటీబయాటిక్ హెల్ప్ చేయదు, వీళ్ళలో కాంబినేషన్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. వీళ్ళకి ఏ క్రిములు ఉన్నాయో, ఏ మందులు పనిచేస్తున్నాయో అన్నీ చెక్ చేసుకొని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇవి కూడా 5 days ఇస్తే కొన్నిసార్లు సరిపోదు, అవసరమైతే 10 to 14 days కూడా యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని పేషెంట్కి ఏం కరెక్ట్ కావాలి, ఏం ఇవ్వాలన్నది మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు. సో ఇప్పుడు మనం పెరియానా యాబ్సెసెస్ గురించి, ఎప్పుడు సర్జరీ చేయాలి, ఏం చేయాలి, ఎన్ని రోజుల్లో మానుతుంది మనం మాట్లాడాం. ఇప్పుడు ఫిస్టులాస్ గురించి మాట్లాడుకుందాం. ఫిస్టులా అంటే ఏంటి, సైనస్ అంటే ఏంటి, చాలామందిలో కన్ఫ్యూషన్ ఉంటుంది. సైనస్ అంటే ఒక క్యావిటీ ఉంది, చీమగడ్డే ఉంది, అది ఒక్క ఓపెనింగ్తోనే బయటకు ఓపెన్ అవుతుంది అన్నప్పుడు దాన్ని మనం సైనస్ అంటాం. ఫిస్టులా అంటే ఒక ట్రాక్ అన్నది ఫామ్ అయిపోయి లోపలికి బయటికి ఓపెన్ అవుతుంది అన్నప్పుడు దాన్ని ఫిస్టులా అని చెప్పడం జరుగుతుంది. అయితే ఫిస్టులా నానో అని చాలా తరచుగా చాలామంది వింటూ ఉంటారు. అసలు ఇది ఏంటి, పేషెంట్స్కి కన్ఫ్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫిస్టులా నానో అంటే యానల్ రీజన్లో ఫామ్ అయ్యే ఒక ఫిస్టులా. ఈ చీమగడ్డ మనం మాట్లాడుకున్నాం కదా, అది లోపలికి బయటికి రప్చర్ అయింది అని అర్థం. అయితే దీంట్లో కూడా మళ్ళీ సింపుల్ ఫిస్టులాలు, కాంప్లెక్స్ ఫిస్టులాలు, లో ఫిస్టులాలు, హై ఫిస్టులాలు అని మాట్లాడడం జరుగుతుంది. వీటి గురించి మాట్లాడుకుందాం. సింపుల్ ఫిస్టులా అంటే ఏంటి, ఒక ట్రాక్ ఉంది, లోపలికి బయటికి సింపుల్ లీనియర్ ఆర్ కర్వ్డ్ ఓపెనింగ్ ఏదో ఉంది, ఒకటే ట్రాక్ ఉంటే సింపుల్ అంటాం. కాంప్లెక్స్ ఫిస్టులాస్ అని ఎప్పుడు అంటాం, ఈ ఓపెనింగ్, ఎక్స్టర్నల్ ఓపెనింగ్ అనేది చాలా చిన్నగా ఉండడం వల్ల శరీరం దాన్ని ఒక్కోసారి క్లోజ్ చేసేదానికి ట్రై చేస్తుంది. ఆ క్లోజ్ అయిపోయినప్పుడు లోపల ట్రాక్ మాత్రం అట్లే ఉంటుంది. మీరు మోషన్లో ప్రతిసారి ఆ ట్రాక్లోకి కొద్దిగా మ్యాటర్ అన్నది లోపలికి వెళ్ళడము, అండ్ అది ఆ లోపల ట్రాక్ లోపల ఒత్తిడి క్రియేట్ చేయడం వల్ల ఆ సింపుల్ ట్రాక్ కాస్త పక్క నుండి సైడ్ బ్రాంచెస్ ఇవ్వడం మొదలు పెడుతుంది. అప్పుడు అది కాంప్లెక్స్ ఫిస్టులా కింద మారే ఛాన్సెస్ ఉంటాయి. అదే కాకుండా కొత్త రకం ట్రాకులు ఫామ్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఎక్స్టర్నల్ ఓపెనింగ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో లోపల ఉండే ఓపెనింగ్ 1 లేదా 2, బయట ఉండే ఓపెనింగ్ 2 లేదా 3, ఇట్లా ఉన్నప్పుడు వాటిని కాంప్లెక్స్ ఫిస్టులాస్ అని చెప్పడం జరుగుతుంది. అయితే వీటిలో ఈ ఫిస్టులాలు ఎంత కాంప్లెక్స్ అవుతే వాటి ట్రీట్మెంట్ అంత కష్టమైపోతుంది. వీళ్ళల్లోనే రికరెన్స్ అన్నది ఎక్కువ రావడం చూస్తున్నాం. ఎందుకు అంటే సర్జరీ చేసినప్పుడు ఒక చిన్న ట్రాక్ మన కంటికి కనబడింది, లోపల ఒక చిన్న సైడ్ ట్రాక్ వదిలేసామంటే అది రేపొద్దున మళ్ళీ ఫిస్టులా లాగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం సింపుల్ అండ్ కాంప్లెక్స్ ఫిస్టులాస్ గురించి మాట్లాడుకున్నాం. దేని ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందో
మనం మాట్లాడతాం. అయితే లో ఫిస్టులా అండ్ హై ఫిస్టులాస్ అని అంటారు. సో లో ఫిస్టులా అంటే కిందికి ఓపెనింగ్ ఉంది, 3.5 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉంది ట్రాక్. సింపుల్గా ఏ స్పింక్టర్ని మనం ఏమీ చేయకుండా సింపుల్గా తీసేసినట్టయితే దాన్ని లో ఫిస్టులా అంటారు. హై ఫిస్టులా అంటే దీని ఓపెనింగ్ చాలా పైకి ఉంటుంది. ఇట్లా పైకి ఉన్నప్పుడు ఏంటి అంటే దీన్ని సింపుల్గా డీల్ చేయడం అన్నది ఉండదు, ఫిస్టులా తీసేయడం అన్నది ఉండదు. మొత్తం ఫిస్టులా తీసేయడానికి ట్రై చేస్తే యానల్ ఇన్కాంటినెన్స్ అన్నది డెవలప్ అయ్యి మోషన్ మీద కంట్రోల్ లేకుండా పోతుంది. సో దీనికి ట్రీట్మెంట్ టోటల్గా డిఫరెంట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఫిషర్స్, హిమ్రాయిడ్స్, యాబ్సెస్లు, ఫిస్టులాలు ఎందుకు వస్తాయో మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఒకసారి ఫిస్టులా ఫామ్ అయిపోయింది. ఫామ్ అయిన తర్వాత దీన్ని నెక్స్ట్ అప్రోచ్ ఎట్లా ఉండాలి అన్నది మాట్లాడుకుందాం. సో ఒకసారి ఫిస్టులా ఫామ్ అయిన తర్వాత వీళ్ళల్లో ఫస్ట్ నా దగ్గరకు వచ్చే వాళ్ళలో నేను ఒక యాంటీబయాటిక్ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సీట్ బాత్ అనేది రెగ్యులర్గా ఒక 1 వీక్ వరకు ఖచ్చితంగా చేయమని చెప్తాం. చేసిన తర్వాత వీళ్ళల్లో ఎంఆర్ ఫిస్టులోగ్రామ్ అని చేపించడం జరుగుతుంది, ఎంఆర్ఐ ఆఫ్ ది ఫిస్టులా. సో దీంట్లో ఏమవుతుంది, మనకి కంటికి కనబడని ట్రాక్స్ కూడా ఎంఆర్ఐ క్లియర్గా సాఫ్ట్ టిష్యూ అనాటమీని క్లియర్గా చూపిస్తుంది. సో ఒకసారి ఆ ఎంఆర్ఐ అయిన తర్వాత నేను రేడియాలజిస్ట్తో మాట్లాడడం జరుగుతుంది. అసలు ఏంటి పరిస్థితి, ఎక్కడ దాకా ఉంది, సైడ్ బ్రాంచెస్ ఉన్నాయా, ఉంటే ఎక్కడ ఉన్నాయి. సో వాళ్ళు నాకు క్లియర్గా ఆ డేటా ఇస్తారు. ఇక్కడ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, మీకు అది కనబడకపోయినా ఈ ఏరియాలో ఈ పర్టికులర్ డైరెక్షన్లో ఎక్స్ప్లోర్ చేయండి అని. సో మేము సర్జరీకి తీసుకున్నప్పుడు ఏం చేస్తాం, ఆ ట్రాక్ అంతా తీయడంతో పాటు వాళ్ళు చెప్పిన అడిషనల్ డేటా ఎక్కడైతే వాళ్ళు చెప్పారో అక్కడంతా ఎక్స్ట్రా టిష్యూ ఏది ఉందో దాన్ని తీసేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎంఆర్ ఫిస్టులోగ్రామ్ చేపించి ఎప్పుడైతే సర్జరీ చేస్తున్నామో రికరెన్స్ రేట్స్ అనేవి చాలా పడిపోవడం చూస్తున్నాం. సో అందుకనే ఎంఆర్ఐ అన్నది ఖచ్చితంగా చేపియాల్సి వస్తుంది. దాని తర్వాత కొన్ని రకాల కండిషన్స్ ఉన్నప్పుడు ఈ ఫిస్టులాస్ అనేవి ఎక్కువ అవడం చూస్తున్నాం. అల్సరేటివ్ కొలైటిస్ ఉంది, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్లో ఒక టైప్ అది ఉన్న, ట్యూబర్కులోసిస్ ఉన్న, అబ్డామినల్ టీబీ అని చెప్తాం. ఇవి ఉన్నప్పుడు వీళ్ళల్లో మల్టిపుల్ ఫిస్టులాస్ రావడము, డయాబెటిక్ పేషెంట్స్ ఉండి ఒక్కసారి ఫిస్టులా ఫామ్ అయ్యి రప్చర్ అయ్యి వీళ్ళల్లోనే మళ్ళీ మల్టిపుల్ ఫిస్టులాస్ మల్టిపుల్ టైమ్స్ విత్ టూ మెనీ ఎక్స్టర్నల్ ఓపెనింగ్స్ చూడటం జరుగుతుంది. సో ప్రతి పేషెంట్ ఈజ్ డిఫరెంట్. ఆ ప్రాపర్ అవేర్నెస్ అన్నది ఉండాలి. అవసరమైతే కొన్నిసార్లు కొలనోస్కోపీ లాంటి టెస్ట్లు కూడా చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఫర్దర్గా వీళ్ళకి మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఏం చేయాలో వీళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ట్రీట్మెంట్ అంటే ఫిస్టులా ఎంత కాంప్లెక్స్ అయినా కొద్దీ వీళ్ళ ట్రీట్మెంట్ కూడా అంత కాంప్లికేటెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఫిస్టులాస్ గురించి బేసిక్, లో అండ్ ఇప్పుడు హై యానల్ ఫిస్టులా ఉంది. లో యానల్ ఫిస్టులా ఉంటే ఏంటి, సింపుల్గా ఫిస్టులెక్టమీ చేసేస్తాం, ఫిస్టులాని తీసేస్తాం. హై యానల్ ఫిస్టులా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి చాలా రావడం చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ మనం మొత్తం ఫిస్టులా తీసినప్పుడు స్పింక్టర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా చేయొద్దు. కాబట్టి కొంతమందిలో కాంప్లికేటెడ్ ఫిస్టులాస్ ఉన్నాయి అన్నప్పుడు మనం ఒక ఇలియోస్టమీ లాగా చేసుకొని పేగులకి రెస్ట్ ఇచ్చి, ఇలియోస్టమీ అంటే చిన్న పేగులో లాస్ట్ భాగం ఏదైతే ఉంటుందో తీసుకొచ్చి బయట పెట్టేస్తాం, స్టోమా క్రియేట్ చేస్తాం. అంటే మోషన్ అంతా ఇక్కడ నుంచి ఆ స్టోమా బ్యాగ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ పెద్ద పేగుకి రెస్ట్ దొరకడమే కాకుండా కింద ఉన్న ఫిస్టులానంతా తీసేసి దాన్ని హీల్ చేసుకోవడానికి బాడీ ట్రై చేస్తుంది. అండ్ ఈ హై ఫిస్టులాస్ ఉన్నప్పుడు లేదంటే కొంచెం ట్రాన్స్పింక్టరిక్ ఫిస్టులాస్ ఉన్నాయి అన్నప్పుడు కొన్నిసార్లు ఫిస్టులా ట్రాక్ ఎంతవరకు తీయగలుగుతామో తీసేసి ఆ మిగిలిన కొంత భాగంలో సెటౌన్ లాంటిది, లేదంటే ఇక్కడ ఆయుర్వేదాలో క్షారసూత్ర అని ఒక థ్రెడ్ వాడతాం. ఆ థ్రెడ్ అన్నది అక్కడ కట్టడం వల్ల ఆ టిష్యూ అన్నది ఫైబ్రోసిస్ అయిపోయి అది కొద్దిగా కట్ అవుతా వచ్చి బాడీ దాన్ని స్పింక్టర్ డ్యామేజ్ అవ్వకుండా బాడీ దాన్ని రిపేర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతి పర్సన్ ఈజ్ డిఫరెంట్, వాళ్ళలో ఉండే ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా వేరీడ్గా ఉండడం చూస్తున్నాం. సో ఇప్పుడు మనం ఫిస్టులా గురించి, ఫిస్టులెక్టమీ గురించి మాట్లాడుకున్నాం. సో దీని తర్వాత ఇప్పుడు చాలామంది అడిగేది, ఒకవేళ ఇలియోస్టమీ చేసి ఇక్కడ పేగు తీసుకొచ్చి బయట పెట్టేశారు, మరి ఇప్పుడు దీని ట్రీట్మెంట్ ఎట్లా అంటే, ఈ ఇలియోస్టమీ అన్నది మళ్ళీ ఫ్యూచర్లో 6 వారాలు 8 వారాల తర్వాత దీన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ లోపలికేసి రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఫిస్టులా మొత్తం తగ్గిన తర్వాత దాన్ని చేయడం జరుగుతుంది. అయితే ఫిస్టులాస్ అన్నవి యానల్ ఫిస్టులా గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. నార్మల్గా ఇలియోస్టమీ అన్నది ఎంట్రోక్యుటేనియస్ ఫిస్టులాలు ఉన్నాయి అన్నప్పుడు అప్పుడు కూడా ఇదే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఎంటెరోక్యుటేనియస్ ఫిస్టులా అంటే ఏంటి అని చాలామంది మళ్ళీ అడుగుతారు. సో ఎంటిరో అంటే పేగులు, క్యుటేనియస్ అంటే స్కిన్.
పేగుకి స్కిన్కి మధ్యలో ఎప్పుడైతే ఈ ట్రాక్లు ఫామ్ అవుతాయో అప్పుడు వాటిని ఎంటరోక్యుటేనియస్ ఫిస్టులాస్ అని అంటాం. సో వాటిల్లో కూడా ఇలియోస్టమీ చేసి ఇదే ట్రీట్మెంట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇట్లా చేసినప్పుడు ఏంటంటే ఆ ఫిస్టులాకి ట్రాక్ అన్న ఫిస్టులా తీసేసిన తర్వాత బాడీ అన్నది కింద నార్మల్గా హీల్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఫిస్టులాస్ గురించి అయిపోయింది. ఇప్పుడు చాలామంది ఇక్కడ సైనస్లు అనగానే సైనస్ అంటే ముక్కులో వస్తుంది కదా అని అడగడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఇదే ప్రాంతంలో వచ్చి ఇంకొక సైనస్ గురించి మాట్లాడుకుందాం. సో తుంటి అంటే వెన్నుముక్క కింద చివరి భాగం ఏదైతే ఉంటుందో కాకిక్స్ అంటాం, టేల్ బోన్ అంటాం. అక్కడ కూడా చాలామందిలో పైలోనిడల్ యాబ్సెస్లు, పైలోనిడల్ సైనస్లు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో పైలోనిడల్ యాబ్సెస్ అంటే ఏంటి? వెనకాల భాగంలో రెండు హిప్స్ మధ్యలో ఉండే భాగంలో ఈ పైలోనిడల్ యాబ్సెస్ అన్నది నార్మల్గా చూడడం జరుగుతుంది. అయితే ఇది సాధారణంగా ఎవరిలో కనబడుతుంది? పిల్లలు ఉంటారు, చదువుకునే పిల్లలు ఉంటారు, ఎక్కువసేపు కూర్చొనే ఉంటారు. ఆర్ జీప్ డ్రైవర్స్ ఉన్నారు, వీళ్ళు ఎక్కువసేపు కూర్చొనే ఉంటారు. అండ్ ఫ్రిక్షనల్ ఫోర్సెస్ వల్ల ఇక్కడ స్కిన్ అన్నది బ్రేక్ డౌన్ అయిపోవడము, దాంట్లోకి హెయిర్ అన్నది గ్రో అవ్వడము, ఆ హెయిర్ అన్నది లోపలికి చొచ్చుకుపోయి ఒక సైనస్ లాగా క్రియేట్ చేసి టేల్ బోన్ పెరియాస్టియం దాకా కూడా వెళ్ళిపోవడం చూస్తుంటాం. సో పైలోనిడల్ యాబ్సెస్ అంటే ఈ ట్రాక్ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఆ ట్రాక్ లోపల అక్కడ ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని యాబ్సెస్ అని అనడం జరుగుతుంది. ఇది ఎప్పుడైతే బయటకి రప్చర్ అయిపోయి ఆ సైనస్ అన్నది ఫామ్ అయిపోతుంది, దాన్ని పైలోనిడల్ సైనస్ అని చెప్పడం జరుగుతుంది. అయితే సాధారణంగా చాలామంది అవగాహన లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం తెచ్చుకోవడం చూస్తున్నాం. ఇది ఎవరిలో కామన్? స్టూడెంట్స్లో, జీప్ డ్రైవర్స్లో, ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళలో, ఐటీ ఎంప్లాయీస్లో చూస్తున్నాం. అయితే ఎవరైతే టైట్ క్లోత్స్ వేసుకుంటారో, ఎవరైతే ఈ ఏరియాలో హెయిర్ ఎక్కువ ఉంటుందో, ఎవరికైతే కొంచెం ఆ పైలోనిడల్ పిట్ అనేది జెనెటిక్గా కొంతమందిలో చూడటం జరుగుతుంది, ఆ పిట్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఛాన్సెస్ ఉండడం అన్నది చూస్తున్నాం. అదే కాకుండా ఇమ్యూనిటీ తక్కువ ఉంది అన్నప్పుడు, ఆర్ గోర్లు బాగా పెంచుకొని స్వెట్టీ ఏరియా ఉంది, వాళ్ళు దాన్ని రాత్రి నిద్రలో తెలియకుండా స్క్రాచ్ చేస్తున్నారు, అక్కడ కట్ ఫామ్ అయింది అన్నప్పుడు, అక్కడ దాంట్లో ఆ కట్ దగ్గర నుంచి హెయిర్ అన్నది లోపలికి గ్రో అవ్వడము, అక్కడ సైనస్ లాంటిది ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అవడం చూస్తున్నాం. సో పైలోనిడల్ సైనస్ ఫామ్ అయింది అంటే దీన్ని మనం మందులతో ట్రీట్ చేయొచ్చా అని అడుగుతుంటారు. ఇది మందులతో ట్రీట్ చేసే కండిషన్ కాదు. ట్రాక్ ఫామ్ అయింది అంటే ఆ ట్రాక్ అన్నది కంప్లీట్గా తీసేయాలి. ఎక్కడి దాకా తీయాలి? ఎక్కడి నుంచి మొదలవుతుంది అక్కడ నుంచి తీసుకొని టేల్ బోన్ కాకిక్స్ పెరియాస్టియం దాకా కూడా మొత్తం టిష్యూని తీసేయాలి. తీసేసిన తర్వాత ఇది మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అని అడుగుతారు. సో ఈ ట్రాక్ తీసేస్తాము, కానీ వీళ్ళ పద్ధతులు మారలేదు, వీళ్ళు ఇంకా అట్లే కూర్చోవడము, అట్లే స్క్రాచ్ చేయడము, మళ్ళీ వీళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంది, మళ్ళీ హెయిర్ లోపలికి గ్రో అవుతుంది అన్నప్పుడు మళ్ళీ ఇంకొక ట్రాక్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఇప్పుడు సింపుల్ పైలోనిడల్ ట్రాక్ ఉన్నప్పుడు ఒక ట్రాక్ తీసేస్తే సరిపోతుంది. అయితే కాంప్లెక్స్ ట్రాక్స్ ఉంటాయి కొన్నిసార్లు. అంటే ఏంటి? లోపల ఒక ట్రాక్ ఉంటుంది, కానీ ఆ ట్రాక్ నుంచి 10 డిఫరెంట్ ట్రాక్లు వచ్చి బయటకు ఓపెన్ అవ్వడం అన్నది చూస్తుంటాం. సో అట్లున్నప్పుడు ఏమవుతుంది? మళ్ళీ వీటిని ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా అయిపోతుంది, డిఫికల్ట్ అయిపోతుంది. అండ్ వీళ్ళలో కూడా మనం ఎంఆర్ఐ ఆఫ్ ది పైలోనిడల్ ట్రాక్ చేయించి అసలు ఎన్ని ట్రాక్లు ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఓపెనింగ్ ఉంది, అవన్నీ చూసుకున్న తర్వాత వీళ్ళల్లో ఏం సర్జరీ చేయాలన్నది రికమెండ్ చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో సింపుల్గా యాబ్సెస్ ఉంది, యాబ్సెస్ డ్రైన్ చేసేస్తాము, క్లోజ్ చేయడానికి ఉండదు. యాబ్సెస్ డ్రైన్ చేసిన తర్వాత వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇది ఒకవేళ ట్రాక్ ఫామ్ అయిపోయింది అంటే ట్రాక్ని తీసేయాల్సిన అవసరం వస్తుంది. రేపు పొద్దున 6 వారాల తర్వాత మళ్ళీ 6 వారాలు 8 వారాల తర్వాత సర్జరీ అవసరం పడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తాం. ఈ లోపల వాళ్ళని ప్రీ ఆపరేటివ్ ఆప్టిమైజేషన్ అన్నది చేయడం జరుగుతుంది. అయితే చాలామందిలో ఈ అవగాహన లేకపోవడం వల్ల అది రప్చర్ అయిపోయింది, అది హీల్ అయిపోయింది, మళ్ళీ ఇంకోసారి యాబ్సెస్ ఫామ్ అయ్యి ఇంకో చోటు నుండి రప్చర్ అయిపోయింది, కాంప్లికేటెడ్ ట్రాక్స్ ఫామ్ అయినాయి అన్నప్పుడు వీళ్ళలో ఎంఆర్ఐ విల్ హెల్ప్ us identify where the tracks are and what has to be done. సో చాలా మందిలో ఇప్పుడు మల్టిపుల్ ట్రాక్స్ ఉన్నాయి, అది డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉండడం వల్ల పేషెంట్లు కూడా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటున్నారు. దీనికి ఫ్లాప్ సర్జరీ చేయొచ్చా, దీనికి ఇంకేదైనా చేయొచ్చా, లేజర్ చేయొచ్చా, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తున్నాయి. సో ఈ వీడియోలో దీనికి క్లారిఫికేషన్ ఇస్తాను. సో ఓపెన్ సర్జరీ ఎప్పుడు చేయాలి? చాలా కాంప్లికేటెడ్గా ఉంది, ట్రాకులు పిచ్చి పిచ్చిగా ఉన్నాయి, సో మొత్తం వైడ్గా ఎంతనైతే డ్యామేజ్ అయిపోయిందో ఆ టిష్యూ అంతా తీసేసి కొన్నిసార్లు వూండ్ని ఓపెన్ పెట్టాల్సి వస్తుంది. అయితే ఈ ఏరియాలో ఓపెన్ వూండ్ ఉంది అన్నప్పుడు అది తగ్గేదానికి చాలా ఎక్కువ టైం పడుతుంది, 4 నుంచి 6 వారాలు కూడా పట్టవచ్చు. అండ్ సింపుల్ ట్రాక్ ఉంది, ఒకటే ట్రాక్ ఉంది, ఫ్లాప్ సర్జరీ లాగా చేసి
అది తీసేసిన తర్వాత ట్రాక్ తీసేసిన తర్వాత నార్మల్గా దాన్ని క్లోజ్ చేసేయచ్చు. సో వీళ్ళకి మళ్ళీ ఒక వారం రోజుల్లోనే ఎవ్రీథింగ్ విల్ బికమ్ నార్మల్. మల్టిపుల్ ట్రాక్స్ ఉన్నాయన్నప్పుడు కంప్లీట్ టిష్యూయే తీసేయడం జరుగుతుంది. అండ్ డిపెండింగ్ ఆన్ ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయన్న దాన్ని బట్టి రకరకాల ప్రొసీజర్స్ ఉన్నాయి. అండ్ చాలామందిలో ఇప్పుడు ఇమ్యూనిటీ తక్కువ ఉంది, పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, అసలు మత్తు తీయడానికి ఫిట్గానే లేరు అన్నప్పుడు వీళ్ళల్లో సర్జరీ అన్నది చేయడం పాసిబుల్ కాదు కాబట్టి లేజర్ సర్జరీ అన్నది ట్రై చేయొచ్చు. లేజర్ సర్జరీ అన్నది ఏంటి, లోపల ఒక లేజర్ ఫైబర్ని ఇన్సర్ట్ చేసి ఒక్కొక్క మిల్లీమీటర్ దాన్ని బర్న్ చేస్తా, ఆ టిష్యూ అంతా బ్రష్తో తీసేసి మళ్ళీ బర్న్ చేస్తా, దాన్ని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తా. అయితే దీంతో ఎప్పుడైతే చేస్తామో మళ్ళీ ఫ్యూచర్లో ఇంకోసారి అవసరం పడే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇది కూడా ఇప్పుడు పక్కా సర్జరీ చేసి ట్రాక్ తీసేస్తే ఆ ట్రాక్ తీసేసేమో అని కన్ఫర్మేషన్. కానీ ఈ లేజర్తో ఇవి చేసినప్పుడు ఏంటంటే కావాల్సిన రిజల్ట్స్ రావడానికి చాలా ఎక్కువ టైం పట్టడం చూస్తున్నాం. హ్యావింగ్ సెడ్ దిస్, పేషెంట్ కండిషన్ ఎట్లా ఉందన్నది వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ సింపుల్ ట్రాక్ ఉంది, లేజర్కి ఫిట్గా అంటే నార్మల్ సర్జరీకి ఫిట్గా లేరు అన్నప్పుడు లేజర్తోని కంప్లీట్ ట్రీట్మెంట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాంప్లికేటెడ్ ఫిస్టులాస్ ఉండి, కాంప్లికేటెడ్ సైనస్లు ఉండి ఫిట్గా లేరు అన్నప్పుడే ఈ లేజర్తో ఎక్కువ టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతి పర్సన్కి ట్రీట్మెంట్ వాళ్ళకున్న కండిషన్ని బట్టి వేరీ అవుతూ ఉండడం అన్నది గమనించాలి. ఇప్పుడు మనం ఫిషర్, హెమరాయిడ్స్, యాబ్సెస్లు, పైలోనల్ యాబ్సెస్లు, పైలోనల్ సిస్ట్లు, సైనస్లు, ఫిస్టులు అన్నింటి గురించి మాట్లాడాము. సో కంక్లూషన్లో ఏంటి టేక్ హోమ్ మెసేజ్ ఏంటి అంటే, డైటరీ డిసిప్లిన్ ఉండాలి. రెండోది, వాటర్ ఎంత తీసుకుంటున్నారన్నది చాలా ఇంపార్టెంట్. టైమ్లీ ఇంటేక్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈవినింగ్ 6 తర్వాత వాటర్ తాగడం తగ్గించాలి. మూడోది, తినే దాంట్లో పీచు పదార్థాలు ఎక్కువ ఉండాలి. పీచు పదార్థాలు అంటే ఏంటి, మళ్ళీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, బీన్స్, మట్టిలో మొలిచే దుంపలు, అవన్నీ హై ఫైబర్ డైట్. దుంపలు అంటే చాలామంది మట్టిలో మొలిచేది అనగానే ఆలు రూట్ ట్యూబర్ అనుకుంటారు. కాదు, ఆలు ఈజ్ ఏ స్టెమ్, పొటాటో ఈజ్ ఏ స్టెమ్. సో మీరు బీట్రూట్, క్యారెట్ ఇట్లాంటివన్నీ తీసుకున్నప్పుడు ఫైబర్ అనేది ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అన్ని ఫ్రూట్స్లో కూడా ఫైబర్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నాలుగవది, అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటి, మిల్క్ వద్దు, మిల్క్ ప్రొడక్ట్స్ వద్దు, చపాతీలు వద్దు, మైదా ఫుడ్ వద్దు, చీజ్, బర్గర్లు, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్లు, నాన్ వెజిటేరియన్, ఇవన్నీ అవాయిడ్ చేయండి. అండ్ ఐదవది, నోయింగ్లీ స్ట్రెస్ నుంచి ఈ అన్ని కారణాలకి ఎంతో కొంత స్ట్రెస్ అన్నది లింక్ అయి ఉంది కాబట్టి నోయింగ్లీ మెడిటేషన్ లాంటిది ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి. ఇప్పుడు రీసెర్చ్ ఏం చెప్తుంది, ఒక ఏజ్ తర్వాత ఫ్రెండ్స్ అన్న వాళ్ళు బాగా ఉంటే వాళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్నది బాగుండడానికి హెల్ప్ చేస్తున్నట్టు స్టడీస్ చెప్తున్నాయి. సో హ్యావ్ ఏ సోషల్ సర్కిల్, మంచి ఫ్రెండ్స్ ఒక 5 ఉంటే సరిపోతుంది. సో మెడిటేషన్ చేయండి, గైడెడ్ మెడిటేషన్ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో మీకు ఏది నచ్చుతుందో అదొకటి రెగ్యులర్గా ఒకసారి మొదలు పెడితే ఒక 2-3 మంత్స్ అన్న కంటిన్యూస్గా చేయడానికి ట్రై చేయండి. దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ డీస్ట్రెస్. సో ఇవన్నీ చేయండి. వీటన్నిటితో పాటు మైండ్ఫుల్నెస్ అన్నది ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం, మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి అన్నది ఇంపార్టెంట్. ఒక సింపుల్ విషయం చెప్తాను. ఒక మనిషి ఒక రోజులో 80,000 థాట్స్ ప్రాసెస్ చేసుకోగలుగుతారు. కానీ మనం కాన్షియస్గా 80,000 ఆలోచనలు ఉంటున్నాయా మనకి అంటే ఉండట్లేదు. మనం సాధ్యమైనంత వరకు మనం 10-20 లెస్ దెన్ 50 థాట్స్ ఉంటాయి మనకి రోజు. మరి 80,000 థాట్స్ ఎట్లా వస్తున్నాయి? ఎట్లా అంటే మీరు ఆలోచించే ఈ 10 థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు వచ్చే 80,000 థాట్స్ని నిర్దేశిస్తాయి. సో ఒకవేళ మీరు ఆలోచించే 10 ఆలోచనలు అన్నీ టెన్షన్ థాట్సే ఉన్నాయి అన్నప్పుడు మీకు వచ్చే థాట్స్ అన్నీ కూడా అదే ఫ్రీక్వెన్సీ థాట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ ఈస్ సిమిలర్ టు ఒక రేడియో ఛానల్లో మీరు ఒక ఫ్రీక్వెన్సీలో ఏదైనా వింటున్నారంటే అదే ఫ్రీక్వెన్సీ ఛానల్ మాత్రమే వింటారు, ఇంకొక ఛానల్ అదే టైంలో వినపడదు. అట్లే మీ బ్రెయిన్ కూడా అట్లాగే పనిచేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు కంప్యూటర్ ఓపెన్ చేసి పెట్టారు, మీరు కొన్ని అప్లికేషన్స్ ఓపెన్ చేశారు, దాని తర్వాత మినిమైజ్ చేసి పెట్టేశారు. దాని అర్థం ఏంటి, అది కంప్యూటర్ పని చేయట్లేదనా? లేదు, బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతూ ఉంది. మీ బ్రెయిన్ కూడా అట్లానే. సో మైండ్ఫుల్నెస్ అనేది ప్రాక్టీస్ చేసి మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఎంతవరకు ఆలోచించాలి, నోయింగ్లీ ఆ థాట్ని అక్కడ ఫినిష్ చేసుకొని
ఫోకస్ ఆన్ గుడ్ మెమరీస్. అండ్ గుడ్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో రిమైండర్స్ లాగా పెట్టుకోండి. అవి చూసినప్పుడు ఏమవుతుంది, యు ఆర్ ట్రికింగ్ యువర్ సబ్ కాన్షియస్ ఇంటూ థింకింగ్ దట్ యు ఆర్ హ్యాపీ. మీకు తెలియకుండానే ఒక హ్యాపీ పర్సన్ లాగా మారే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరు కనబడ్డా ఒక స్మైల్ ఇవ్వండి. యు ఆర్ ట్రికింగ్ యువర్ సబ్ కాన్షియస్ ఇంటూ థింకింగ్ దట్ యు ఆర్ హ్యాపీ ఆల్వేస్. సో ఈ చిన్న చిన్న ప్రాక్టీసెస్ చేస్తా, లైఫ్ స్టైల్ మీద ఫోకస్ పెట్టి ఒక హెల్త్ జర్నల్ పెట్టుకోండి, ఫుడ్ జర్నల్ ఒకటి పెట్టుకోండి, స్లీప్ జర్నల్ పెట్టుకోండి. ఎప్పుడు పడుకుంటున్నారు, ఎప్పుడు లేస్తున్నారు, మీ రోజు ఏం తింటున్నారు, మీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, బీ వెరీ మైండ్ఫుల్. ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్ట్రెస్ అన్నది స్వతహాగానే తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ హ్యావింగ్ సెడ్ దిస్, ఇది ఒక రోజులో అయ్యే ప్రక్రియ కాదు. ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. కానీ మీరు మొదలు పెడితే ఒక 3 నెలల్లో మీరు చేంజెస్ చూడడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇంకొక టాపిక్ ఏంటంటే అసలు స్ట్రెస్ని నార్మల్గానే ఎట్లా తగ్గించుకోవాలి అని అడుగుతున్నారు పేషెంట్స్ వచ్చినప్పుడు. స్ట్రెస్ మనం అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవాల్సింది, స్ట్రెస్ అనేది ఎప్పుడు వస్తుంది, మనం చుట్టూ ఉన్న అన్నింటినీ మనం కంట్రోల్ చేసుకుందాం అన్నప్పుడు స్ట్రెస్ వస్తుంది. ఇప్పుడు అన్నీ మీ ప్రకారంగా అన్నీ జరగాలంటే ఎట్లా జరుగుతాయి? ఇప్పుడు నాకు మొన్న ఒక హెచ్ఆర్ లేడీ వచ్చారు. ఆవిడ చెప్తున్నారు, నేను అందరినీ కంట్రోల్ చేస్తున్నాను, ఎవరు నా మాట వినట్లేదు, నాకు అందుకే స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పింది. సో ఎందుకు స్ట్రెస్ అయిపోయింది? ఇప్పుడు ఈవిడ కంట్రోల్ చేసుకోగలిగితే తనని తాను కంట్రోల్ చేసుకుంటుంది. కానీ చుట్టూ ఉండే అందరూ ఈమెకి నచ్చినట్టు పనిచేయాలంటే ఒకడు వింటాడు, ఒకడు వినడు కదా. సో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే స్ట్రెస్ అన్నది కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తే ఎక్కువ అవుతుంది. సో మీరేమన్నా కంట్రోల్ చేసుకోగలిగితే మిమ్మల్ని మీరు మాత్రం కంట్రోల్ చేసుకోగలుగుతారు. సో సాధ్యమైనంత వరకు పక్కన వాళ్ళ మీద డిపెండెన్సీ అన్నది తగ్గించుకోండి. వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేయొద్దు, ఎక్సెప్ట్ చేయండి. మిమ్మల్ని మీరు ఏం చేసుకోగలుగుతారో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. రెండవది, అదే లేడీని అడిగా, మీకు ఇంకేం ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ మీకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అంటే, నేను ఎవరు కూడా నా అంచనాలకి రావట్లేదు, అందుకే నాకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అని. సో ఇక్కడ మీరు చెప్పొచ్చేది ఏంటంటే చుట్టూ ఉండే వాళ్ళ మీద మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వట్లేదు అన్నప్పుడు మనం హర్ట్ అవ్వడము, మనం డిప్రెస్ అవ్వడము, స్ట్రెస్కి లోన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ని సాధ్యమైనంత వరకు పక్కన అందరి నుంచి తగ్గించుకోండి. ఏదన్నా మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే అది మీ నుండి మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి, అంతే. అండ్ ఈ హ్యావింగ్ సెడ్ దిస్, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయాలి, ఆలోచనలు ఎటుపోతున్నాయి అన్నది ఆలోచించాలి. అండ్ ఇంకోటి, బాడీకి కావాల్సిన టైంలో ఫుడ్ ఇవ్వలేదు అంటే బాడీ కూడా స్ట్రెస్కి లోనయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు మీ బాడీని బాగా చూసుకుంటే, మీ బాడీని మీరు రెస్పెక్ట్ చేస్తే, యువర్ బాడీ విల్ స్టార్ట్ రెస్పెక్టింగ్ యూ అండ్ ఇట్ విల్ స్టార్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. సో శరీరాన్ని మీరు బాగా చూసుకుంటే అది మిమ్మల్ని బాగా చూసుకుంటుంది. సో ఇది ఫైనల్ మెసేజ్. అండ్ మీకు ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అవుతున్నాయని నేను అనుకుంటున్నాను. నాకు చాలా అంటే మొన్న ఈ మధ్యలో ఒక హ్యాపీ గట్ ప్రోగ్రామ్ ఒకటి చేసాము. నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది చాలా హ్యాపీగా షేర్ చేసుకుంటున్నారు నా దగ్గరికి వచ్చిన ప్రతిసారి, ఈ ప్రోగ్రామ్ హెల్ప్ అయింది అని. సో ఆ 42 డే ప్రోగ్రామ్ కూడా ఏంటి అంటే, రోజు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఆ టాస్క్ని విని వాళ్ళు ఆ రోజు కాకపోతే నెక్స్ట్ డే అన్న అది చేయడానికి ట్రై చేసి ఆ 42 డేస్లో ఎంతో కొంత మైండ్ఫుల్గా బిహేవ్ చేసి దే హ్యావ్ ట్రైడ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ గట్. తెలియకుండానే ఈ అలవాట్లు అనేవి ప్రాక్టీస్ అయిపోయినాయి. సో ఇప్పుడు కొత్తగా చూసేవాళ్ళు ఆ ప్రోగ్రామ్ని ఇప్పుడు ఫాలో అవుదామన్నా దాంట్లో ఆల్రెడీ డే 1 to day 42 ఏం చేయాలన్నది అన్నీ ఫిక్స్ అయ్యి ఉన్నాయి. కాబట్టి అవి చూసి డైలీ ఒకటి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మీ గట్ అన్నది బాగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇదే కాకుండా గట్ హెల్త్ మీద కూడా ఒక ఫుల్ వీడియో చేసి పెట్టాను. ఆ వీడియోకి కూడా నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో నాకు ఏంటంటే వ్యూస్ వస్తున్నాయి కానీ దాంట్లో సబ్స్క్రైబర్స్ అన్నవి పెరగట్లేదు. సో మీరు ఒకవేళ వ్యూ చేసి మీకు నచ్చి మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఫ్యూచర్లో ఏ వీడియో కూడా మీ దాకా రీచ్ అవ్వడానికి ఆస్కారం ఉండదు. సో సబ్స్క్రైబ్ చేసుకొని ట్రై టు ఫాలో ఎవ్రీథింగ్. అండ్ ఇన్ని టాపిక్స్ గురించి అంతా విన్న తర్వాత మీకు కొత్త డౌట్స్ రావచ్చు. సో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ మీరు కామెంట్ చేసి రీచ్ అవుట్ టు మీ. మీ ప్రాబ్లం ఏంటో అడిగితే నేను దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ మధ్యలో ఒక ఆవిడ ఎవరో కామెంట్ పెట్టారు, కాఫీ తాగొచ్చా, తాగితే ఎంత తాగాలి. కాఫీ ప్రాబ్లం కాదు, కానీ కాఫీతో మనం పాలు తీసుకుంటున్నాం, చక్కెర తీసుకుంటున్నాం. ఈ రెండు అవాయిడ్ చేయండి. బ్లాక్ కాఫీ లాగా ట్రై చేయండి. ఎంత కాఫీ తీసుకోవచ్చు అని అడిగారు. 2 to 3 cups ఆఫ్ కాఫీ తీసుకోవచ్చు. అది కూడా ఎంత
తీసుకోవాలి. 400 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కెఫీన్ పర్ డే ఈజ్ రికమెండెడ్. సో, అంతకు మించి తీసుకుంటే ఏమవుతది, దడలాగా రావడము, యాంగ్జైటీ రావడము, ఏమవుతుందో అర్థం కాకపోవడం, కొంతమంది తిరుగుతున్నట్టుంది అని చెప్పడం జరుగుతుంది. సో, పాల్పిటేషన్స్ ఎక్కువైపోవడం చూస్తుంటాం. ఇరిటేషన్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బ్రెయిన్ అన్నది ఓవర్ స్టిమ్యులేట్ అయిపోతుంది. నిద్రపోగానే నిద్ర రాదు. సో, అందుకే కాఫీకి ఇంకోటి హాఫ్ లైఫ్ అన్నది 5-6 గంటల వరకు ఉంటుంది. కాబట్టి మీరు తాగిన కాఫీ వాష్ అవుట్ అవ్వడానికి బాడీలోంచి 6 గంటల టైం పడుతుంది. అందుకనే కాఫీ తీసుకునేది ఉంటే 2-3 సార్లు పాలు, చక్కెర లేకుండా ప్రొద్దున టైంలో తీసుకోమని, అప్ టు 3:00 ఆర్ 4:00 తీసుకోమని చెప్పడం జరుగుతుంది. 4 తర్వాత సాధ్యమైనంత వరకు కాఫీని అవాయిడ్ చేయండి. ఎందుకంటే దానివల్ల మీకు స్లీప్ అన్నది డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇరిటేషన్ అన్నది ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెటబాలిజం అన్నది మార్నింగ్ సన్‌రైజ్ నుంచి ఈవినింగ్ సన్‌సెట్ వరకు ఎక్కువ ఉండడం చూస్తున్నాం. ఈవినింగ్ టైం కాఫీ తీసుకోవడం వల్ల మెటబాలిజం అన్నది రాంగ్ టైంలో బూస్ట్ అవ్వడం కరెక్ట్ కాదు కాబట్టి కాఫీని అవాయిడ్ చేయడం చెప్తున్నాం. అండ్ ఇట్లాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ మీరు నాకు ఆ కామెంట్ లాగా చెప్పండి. అండ్ ఒకవేళ మీరు చూస్తున్నట్టు మీకు నచ్చినట్టయితే మీరు దానికి లైకో కామెంటో చేసినట్టయితే ఆ ఆల్గరిథం అన్నది దీన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎక్కువ మందికి ఇది పుష్ చేయడానికి యూట్యూబ్ ట్రై చేస్తుందంట. సో, అందుకని వాటెవర్ మీకు హెల్ప్ అయినట్టయితే ఫాలో చేయండి. మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.